ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం श्रीगुरोः श्रीयुत पदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈనాటి గీతా ఆన్లైన్ కోర్స్ భక్తుల మంగళవారం తరగతికి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీల సూత గోస్వామి ఆయన యొక్క విశిష్టత గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. సూత గోస్వామి, శ్రీల సూత గోస్వామి ఎవరు అనే విషయానికి వస్తే, దానికంటే ముందు మనం ప్రణామంత్రాలు చెప్పుకున్నాము. తర్వాత అర్హత లేని నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురుదేవులు గారికి, మరియు శిక్షా గురువులు పూజ్యశ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ జయ గోవింద్ ప్రభు, మరియు పూజ్యశ్రీ విపినమహి రామచంద్ర ప్రభు, పూజ్యశ్రీ శ్రీనివాస మనోహర శ్రీనివాస కరుణేశ ప్రభు, అందరికీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సూతుడు సూత మహర్షి శ్రీల సూత గోస్వామి. సూత గోస్వామిని అనేక పేర్లతో ప్రసిద్ధి చెందినారు. ఆయన పేరు సూతుడు అని చెప్పి అంటారు, లేదా సూత మహర్షి అని కూడా అంటారు. మరి సూత పౌరాణికుడు అని కూడా ప్రసిద్ధి చెందినారు ఈయన ఎవరంటే, పురాణాలు శ్రీల సూత గోస్వామి పురాణ శ్రవణం చేసే వారందరికీ సుపరిచితుడు. ఈయన సుపరిచితుడు, అందరికీ బాగా
పరిచితుడు, చిరపరిచితుడు ఈయన. ఏ విధంగా చిరపరిచితుడంటే, ఎవరైతే పురాణములు సంబంధించి ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో, మరి వాళ్ళకి సూత గోస్వామి గురించి బాగా తెలుసు అందరికీ. ఇంకా మనకు కూడా ఈ శ్రీల సూత గోస్వామి ఎందుకు మనము ఆయన గురించి ఇక్కడ చర్చించుకుంటున్నామంటే, శ్రీల సుఖదేవ గోస్వామి పరీక్షితుల సంవాదంలో ఉన్నట్టి శ్రీమద్ భాగవతం సౌనకాది ఋషులు సూత గోస్వామి మధ్య జరిగిన చర్చ రూపంలో మనకు ఇవ్వబడింది. భాగవతం అనేది భాగవత గ్రంథము ఏదైతే ఉందో మనకు ఏ విధంగా మనము భాగవత పురాణాన్ని మనం శ్రవణం చేస్తామంటే, ఈయన ఆధారంగానే మనము శ్రవణం చేస్తున్నాం అన్నమాట. అంటే కృష్ణుడు బ్రహ్మదేవునకు భాగవతాన్ని చెప్పాడు. ఆ బ్రహ్మ తన కుమారుడైన దేవర్షి నారదుల వారికి ఈ భాగవతాన్ని చతుశ్లోకి భాగవతం చెప్పారు. ఆ తర్వాత ఆ నారద మహర్షులు తన శిష్యుడైన వేదవ్యాసుడికి ఈ భాగవతాన్ని తెలిపారు. భాగవత జ్ఞానాన్ని, భాగవత ధర్మాన్ని తెలిపారు. ఆ వ్యాసుల వారు మరి తన కుమారుడైన సుఖదేవ గోస్వామికి ఆ గ్రంథాన్ని, ఆ పురాణాన్ని అధ్యయనం చేయమని చెప్పేసి తన కుమారుడైన సుఖదేవ గోస్వామికి ఇవ్వడం జరిగింది. ఆ సుఖదేవ గోస్వామియే పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశం చేసే సమయంలో వారం రోజులలో ప్రాయోపవేశం చేసి మరి ఆయన ఆ తరించే అంటే ముక్తిని పొందే తరుణానికి కారకులు ఎవరే అంటే శ్రీకృష్ణ భగవానుడు పంపగా ఆ విష్ణురాతుడిని ఈ 7 దినములలో శ్రీమద్ భాగవతాన్ని భాగవత సప్తాహము అని చెప్పేసి ఏర్పాటు చేయించి ఆ విధంగా శ్రవణం చేసి పరీక్షిత్ మహారాజు ముక్తిని పొందారన్నమాట. కృష్ణుడి యొక్క గోలోకానికి భాగవతాన్ని శ్రవణం చేసి వెళ్ళగలిగారు ఆయన. కాబట్టి అంత శక్తివంతమైనది ఈ శ్రీమద్ భాగవతము. ఆ సుఖదేవ గోస్వామి ఎప్పుడైతే మరి ఆ విష్ణురాతుడైన పరీక్షిత్తునకు చెప్పే సమయంలో వచ్చేసి అక్కడ ఆ భాగవతాన్ని వినడానికి చాలా మంది ఎవరెవరు వచ్చారంటే గొప్ప గొప్ప వారసులు. సుఖదేవ గోస్వామి తండ్రి అయిన వ్యాసుడు, ఎవరైతే గ్రంథకర్త అయిన వ్యాసుడు కూడా అక్కడ, వ్యాస భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన గురువైన నారద మహర్షి కూడా అక్కడే ఉన్నారు. ఈ విధంగా గొప్ప గొప్ప ఋషులు, తపోధనులు అందరూ అన్ని 14 లోకాలలో ఉండే వాళ్ళందరూ వచ్చేసి ఆ గంగా నది తటాకమున వచ్చి అందరూ వచ్చి కూర్చున్నారన్నమాట. శ్రవణం చేస్తున్నారు. భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్తా ఉంటే సుఖదేవ గోస్వామి ఆ సమయంలో వచ్చేసి ఈ సూత గోస్వామి కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఈయన కూడా శ్రవణం చేశాడు. చెప్తున్నాడు శ్రీమద్ భాగవతాన్ని. ఇక్కడ ఆ చర్చలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడ శౌనకాది మహర్షులకు మరి ఈ సూత గోస్వామి మధ్య చర్చ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే నైమిషారణ్యంలో జరిగిందనమాట. ఆ నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు యజ్ఞం చేస్తున్నారు. కలియుగం యొక్క కష్టాలను మరి సామాన్య జనులకు దూరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మరి కలియుగంలో ఆరంభంలో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో వచ్చేసి అక్కడికి సూత గోస్వామి విచ్చేస్తారు. ఆ సమయంలో అక్కడ వాళ్ళందరూ వచ్చేసి సూత పౌరాణికుడు అని ప్రసిద్ధిగాంచిన ఆ భాగవతుడు వచ్చిన వెంటనే ఈ బ్రాహ్మణులు 70,000 మంది ఉన్నారు అక్కడ. శౌనక ఏ విధంగా ఎక్కడంటే నైమిషారణ్యంలో వాళ్ళందరూ లేచి ఆయనకు ప్రణామం చేసి వ్యాసాసనానికి ఇచ్చి అధ్యక్షుని చేసి మరి
నాయన సుత గోస్వామి గారు, మీరు పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ గోస్వామి భాగవతాన్ని మరి ప్రవచించేటప్పుడు మీరు ఉన్నారు. మీరు శ్రవణం చేస్తారు గదా! మరి మాకు గూడా ఆ విధంగా శ్రవణం చేయాలనుంది. మరి ఆ భాగవతాన్ని వినిపించండి అని జెప్పేసి వాళ్ళంతా ఆయనని వినమ్రతతో కోరారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. శ్రీమద్ భాగవతాన్ని శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా బ్రహ్మదేవుని హృదయంలో చెప్పారు. ఆయన హృదయంలో చెప్పారనమాట. బ్రహ్మదేవుడు దానిని చతుశ్లోకి భాగవత రూపములో తన పుత్రుడైన నారదునికి తెలియజేశారు. నారదుడు దానిని తన శిష్యుడైన వ్యాసదేవునికి తెలియజేయగా, వ్యాసుడు దానిని గ్రంథస్థం చేసి తన పుత్రుడైన సుఖదేవునితో అధ్యయనం చేయించాడు. సుఖదేవ గోస్వామి దానిని పరీక్షిత్ మహారాజుకు వినిపించాడు. గంగాతటములో ప్రయోపవిష్టుడై ఉన్నట్టి పరీక్షిత్ మహారాజుకు వారం రోజులలో ముక్తిని కలిగించే విధానాన్ని గురించి అందరూ చర్చించుకునే సమయంలో సుఖదేవుడు వచ్చి అతనికి శ్రీమద్ భాగవతాన్ని వినిపించారు. అప్పుడు దానిని శ్రవణం చేసిన పుణ్యభాగులలో శ్రీల సుత గోస్వామి ఒకరు. ఆ సుత గోస్వామియే భాగవతాన్ని తిరిగి శౌనకాది ఋషులకు నైమిషారణ్యములో వినిపించారు. ఈ విశ్వం మొత్తము నిక్షిప్తమయ్యే రీతిలో బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని సృష్టించాడని వాయవీయ తంత్రములో చెప్పబడింది. అట్టి చక్రం యొక్క పిడి నైమిషారణ్యములో ప్రతిష్ఠింపబడింది. అటువంటి ప్రవాహశీలమైన నైమిషారణ్యం యొక్క ప్రస్తావన వరాహ పురాణములో కూడా ఉన్నది. నైమిషారణ్యములో యజ్ఞం చేయుట ద్వారా దానవుల బలాన్ని నశింపచేయవచ్చునని ఆ పురాణంలో చెప్పబడింది. ఈ కారణం వలనే బ్రాహ్మణులు చరణానికి నైమిషారాన్ని ఎంచుకుంటారు. మహర్షులు సర్వదా జనులకు శుభాన్ని కలిగించడానికే సంకల్పించి ఉంటారు. కాబట్టి ఏ విధంగా వారికి సుఖశాంతులను కలిగించాలనే వారు ఆతురత పడుతుంటారు. మరి సామాన్య జనులకు మేలు చేయాలని చెప్పేసి ఆతురత కలిగి ఉంటారు మహర్షులు. కలియుగము దోష సాగరము. ఇది దోష నిధి. దోష నిధి. కాబట్టి ఏదైనా కార్యాన్ని ఆరంభిస్తే దాని ఫలితము నిశ్చయముగా లభిస్తుందని నమ్మకం ఉండదు. అయినప్పటికీ ఋషులు తమ వంతు బాధ్యతగా యజ్ఞదీక్షను చేపట్టారు. కలియుగంలో ఎంత కష్టపడినా కూడా మనకు ఫలితము ఉండదు. అంత సులభంగా ఉండదు. అయినప్పటికీ ఏం చేశారంటే ఈ ఋషులు తమ వంతు బాధ్యత ఏంటంటే ఋషులు ఏం చేయాలంటే లోక కళ్యాణం కొరకు యజ్ఞయాగాదులు చేయాల. కాబట్టి యజ్ఞ దీక్ష చేపట్టారు. 10,000 సంవత్సరములు యజ్ఞ దీక్ష చేపట్టారు వాళ్ళు. అయినా ధూమముతో వారి దేహము ఇక కూడా నల్లబడింది. యజ్ఞం చేసేటప్పుడు ధూమం వస్తుంది కాబట్టి నల్లని పొగ వస్తుంది. మరి ఆ సమిధలు కాలినప్పుడు వచ్చే కొద్దిగా కణికలు, బూడిద కణికలు కూడా వచ్చి పడతాయి. ఆ విధంగా వాళ్ళ దేహము నల్లబడింది తప్ప ఫలితమేమీ రాలేదు. ఆ యజ్ఞం యొక్క ఫలితం. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, పద్మపురాణంలో ఏం చెప్తుందంటే కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనౌ అని చెప్పేసి చెప్పినారు. కృష్ణుడు చెప్పినాడు. కాబట్టి ఆచార్యులు చెప్పినారు. ఏం చెప్పినారు? కృతయుగములో యజ్ఞం చేయాలి, ధ్యానం చేయాలి అని చెప్పాడు. కృతయుగం అంటే సత్యయుగంలో ఆ విధంగా చేయాలని తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆయుస్సు 1,00,000 సంవత్సరాలు ఉండేది. 60,000 సంవత్సరాలు తపస్సు చేసినారు అని చెప్పేసి అంటారు. ఎవరు? హిరణ్య కశ్యపుడు. చావు లేని వరం కావాలని బ్రహ్మదేవుని గురించి చేశారని చెప్తారు. కాబట్టి అది సత్యయుగం యొక్క సిలబస్. అలాగే వచ్చేసి త్రేతాయం యజతో మఖై. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు దశరథ మహారాజుకు ఊరికనే పుత్రుడుగా జన్మించలేదు, అవతరించలేదు. ఎప్పుడు ఆయన పుత్రకామేష్టి యాగం అంటే యజ్ఞము చేసినాక యజ్ఞభోక్త
విష్ణువు కృష్ణుడు కాబట్టి ఆ విధంగా వాళ్లకు ఆ యజ్ఞాచరణ అయిపోయినాక పుత్రకామేష్టి యాగ యొక్క ఫలితంగా ఆయన మరి శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకు పుత్రుడిగా ఆవిర్భవించాడు, అవతరించారు. ఆ విధంగా త్రేతాయుగంలో యజ్ఞములైతే ద్వాపరే పరిచర్యాయాం అంటే వ్రతకల్పములు మనం చేసేటప్పుడు 16 ఉపచారాల గురించి ఏదైతే ఉందో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరములో అంతఃపురం తన రాణుల వద్దకు వెళ్ళినప్పుడు రుక్మిణీమాత వచ్చేసి ఆయన పాదాలు కడిగి ఆ విధంగా షోడశ ఉపచారాలు ఏ విధంగా అయితే చేస్తుందో ఆ విధానము మనము వ్రత విధానంలో మనము అనుసరించే షోడశ ఉపచారాల యొక్క ఫలితము ఆ యుగ ధర్మము. ఆ తర్వాత కలౌతత్ హరికీర్తనం. ఈ యుగ ధర్మం ఏమిటంటే హరికీర్తన చేయాలి అని చెప్పేసి యుగ ధర్మము ఈ విధంగా శాస్త్రం చెప్పింది. కాబట్టి నైవిశారణ్యంలో యజ్ఞం చేయడం ద్వారా దానవుల బలాన్ని నశింపచేయవచ్చు అని చెప్పేసి ఋషులకు తెలుసు. కాబట్టి ఈ కలియుగంలో ఎక్కువగా దానవుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఋషులు వాళ్ళు యాగం చేయడానికి సంకల్పిస్తారనమాట. అందుకే సౌనకుని అధ్యక్షతలో ఋషులందరూ పవిత్రమైన నైమిషారణ్యములో సమకూడి యజ్ఞ నిర్వహణకు సిద్ధపడతారు. కలియుగము దోషసాగరము, దోషనిధి. కాబట్టి ఏదైనా కార్యాన్ని ఆరంభించి దాని ఫలితము నిశ్చయముగా లభిస్తుందని నమ్మకం కూడా ఉండదు. అయినప్పటికీ ఋషులు తమ వంతు బాధ్యతగా యజ్ఞ దీక్షను చేపట్టారు. ధూమముతో వారి దేహము వాళ్ళ దేహం కూడా నల్లబడింది. కానీ వారికి నిజమైన పూర్ణలాభాన్ని చేకూర్చడానికి శ్రీల సుత గోస్వామి అర్థించాడు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే తన భక్తుల యొక్క చేసే కార్యాన్ని మరి వమ్ము కానియడు కదా. కాబట్టి భగవంతుడి యొక్క పంపున ఆయన కారణం భగవంతుడు. కాబట్టి శ్రీల సుత గోస్వామి అక్కడికి ఆ యజ్ఞము చేసే ఆ నైమిషారణ్యానికి వస్తారనమాట. సూతుని నుండి గోవింద పాద పద్మ మకరందాన్ని పానం చేయడం మొదలు పెట్టగానే వారికి వాస్తవమైన తృప్తి కలుగసాగింది. ఎప్పుడైతే సుఖదేవ కోసం వచ్చారో అప్పుడు వీళ్ళంతా సౌనకాది ఋషులంతా ఆయనకి ఉచితాసనము అంటే వ్యాసాసనాన్ని ఇచ్చేసి, నాయన మీరు ఆనాడు పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ గోస్వామి భాగవతాన్ని చెప్పినప్పుడు మీరు అక్కడ శ్రవణం చేసినారు కదా, ఆయన పఠిస్తే మరి ఆ భాగవతాన్ని మాకు ఆ కృష్ణుడి యొక్క గోవిందుడి యొక్క పాద పద్మాల మకరందాన్ని మాకు పానం చేయనాలుంది అంటే త్రాగాలనుంది. ఆ కథ ఎటువంటిదంటే నిగమ కల్పక తరోద్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ అని చెప్తారు. కాబట్టి చిలక కొట్టిన మామిడి పండు ఏ విధంగా అయితే తీయగా ఉంటుందో సుఖదేవ గోస్వామి చెప్పిన ఆ నిగమ అంటే వేదములనే కల్పతరువు నుంచి ఉద్భవించిన ఈ ఫలం ఏదైతే ఉందో, బాగా మాగిన ఫలం ఏదైతే ఉందో అంటే ఎసెన్స్ అనమాట. మొత్తం అన్ని శాస్త్రాల యొక్క వేదముల యొక్క ఎసెన్స్ ఇందులో ఉందన్నమాట. అటువంటి సారమైన ఆ భాగవతం కథ ఏదైతే ఉందో అది ఎవరు చెప్పినారు? చిలక కొట్టిన పండు ఎట్టయితే తీయగా ఉంటుందో ఆ విధంగా సుఖదేవ గోస్వామి యొక్క ముఖతః వెలువడింది. కాబట్టి అది ఎంతో రసమాలయం అంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఎంతో రుచి అంటే ఎంత రుచి అని చెప్పలేము. అందుకే రామదాస్ చెప్తున్నారు, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా, సదాశివుడు నిన్ను సదా భజించెడి పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. రాముడు కృష్ణుడు వేరు కాదు. కాబట్టి ఆ గోవింద పాద పద్మ మకరందాన్ని పానం చేయడం
మొదలు పెట్టగానే వారికి వాస్తవమైన తృప్తి కలుగసాగింది. ఆ శౌనకాది ఋషులు 70,000 మంది ఋషులు అక్కడ నైమిషారణ్యంలో ఉన్న వారికందరికీ అప్పుడు తృప్తి కలుగసాగింది. వాస్తవమైన తృప్తి ఏదంటే భగవత్ కథ, కృష్ణ కథలో ఉంది అని చెప్పేసి ఇక్కడ గోవింద పాద పద్మ మకరందము అని చెప్పేసి అంటారు ఈ కృష్ణ కథలని. ఇక ఒకరోజు ఋషులందరూ యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్లజేసి ప్రాతకాల కర్మలను పూర్తి చేసిన తర్వాత శ్రీల సుత గోస్వామికి ఉన్నతాసనాన్ని సమర్పించి భక్తి ప్రపత్తులతో ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇక సుత గోస్వామి వచ్చినారు. ఇక భాగవతం శ్రవణం చేయాలని వాళ్ళకి మనసులో ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చేసి యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్లజేశారు. ప్రాతకాలాన్ని అంటే ఉదయాన్నే కర్మలను పూర్తి చేసేసినారు. యజ్ఞయాగాదులన్నీ అయిపోయినాయి. తర్వాత శ్రీల సుత గోస్వామిని ఉన్నతాసనాన్ని సమర్పించినారు. ఉన్నతాసనము ఇచ్చేసి అక్కడ దానిపైన అంటే వ్యాసాసనం భక్తి ప్రపత్తులతో ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏ విధంగా అంటే ఈ విధంగా చెప్పారు. ఆ విధంగా సుత గోస్వామి వ్యాసాసనాన్ని స్వీకరించాడు. వ్యాసాసనం అంటే చెప్పుకున్నాం గత తరగతిలో. శ్రీల వ్యాసదేవుడు సర్వజనులకు ధర్మ ప్రబోధకుడు. వ్యాసదేవుడు అందరికీ గురువు ఆయన. ఆయన ఎటువంటి గురువు అంటే ధర్మం బోధించే గురువు ఆయన. కనుక ఆయన మనస్సు ఎరిగి తద్రీతిగా బోధ చేయు వాడే నిజమైన వ్యాస ప్రతినిధి అవుతాడు. కాబట్టి భగవంతుడి యొక్క లీలలు వ్యాసులు శ్రీమద్భాగవతంలో ఏ విధంగా అయితే చేయగలిగినారో, గ్రంథస్థం ఏ విధంగా చేయగలిగినారో ఆ విధంగానే వ్యాసుడి ప్రతినిధిగా వ్యాసులు వారు చెప్పిన విధంగా చెప్పినట్టే ఉండే వాళ్ళే నిజమైన ప్రతినిధి, వ్యాస ప్రతినిధి వాళ్ళు. కాబట్టి వ్యాసాసనం ఇచ్చేది అందుకే, దానికి ఆ వ్యాసాసనం చెప్పేది అందుకే. కాబట్టి ఆ వ్యాసాసనంపై ఉండి చెప్పవలసినది ఏదంటే ఏదైతే వ్యాసుల వారు చెప్పదలుచుకున్నారో యథాతథంగా చెప్పడము. కాబట్టి అటువంటి వ్యాస ప్రతినిధి 4 విధములైన దోషాలకు అతీతంగా ఉంటాడు. కాబట్టి వ్యాస ప్రతినిధి ఎవరంటే 4 దోషాలకు అతీతంగా ఉండేవాళ్ళు. ఏంటా 4 దోషాలంటే ఇక్కడ చెప్తున్నాడు. 1 మాంసభక్షణము చేయకుండా ఉండాలి. మత్తు పదార్థ స్వీకారము, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. మద్యపానం ఇటువంటివి తీసుకోరాదు. 3వది అక్రమ స్త్రీ పురుష సంబంధము లేకుండా ఉండాలి. అక్రమ సంతానము అంటే వ్యభిచారము లాంటిది, అటువంటివి చేయకుండా ఉండాలి. తర్వాత జూదము ఆడరాదు. ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధాన దోషాలు. ఈ ప్రధాన దోషాలు లేకుండా ఉండేవారే ఆ వ్యాసాసనంపై కూర్చునడానికి అర్హత. అదే అర్హత. కాబట్టి ఈ దోషాతీతుడే కాకుండా ఈ 4 దోషాలు లేకుండానే ఒకటే ఉంటే అయిపోయిందా అంటే కాదు. దానికి తోడుగా వేద శాస్త్రాలలో నిష్ణాతులై ఉండాలి. వేదములు, శాస్త్రములు. వేదములు ఏవైతే ఉన్నాయో 4 వేదములు, శాస్త్రములు అంటే ఏవైతే ఉన్నాయో మరి ఉపనిషత్తులు, తర్వాత 18 పురాణములు, తర్వాత మహాభారతము, తర్వాత రామాయణము, వాల్మీకి మహర్షులు రచించిన రామాయణము, ఇవన్నీ బాగా మరి వేదశాస్త్రాల్లో నిష్ణాతుడై ఉండాలి. అట్టివారే వ్యాస ప్రతినిధి, వ్యాసాసనంపై కూర్చోడానికి అర్హత కలిగిన వారని అర్థం. రామాయణ, భాగవతాల వంటి ఇతిహాసాలు కూడా వేదములలోని భాగములే. అవి కూడా వేదములలో భగవంతుడు చెప్పినవే మనము వేదములు చదవలేమని చెప్పేసి మరి మన పైన కృపచేత వ్యాసుల వారు పురాణములుగా రాయడం జరిగినాయి. 18 పురాణాలు రాసినాడు. మద్వయం బద్వయం చ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కుష్కాని పురాణాన్ని పృథక్ అని చెప్పేసి 18 పురాణాలు రాశారు ఆయన.
ఒకటిగా ఉండే వేదం 4గా చేశారు, విభజించారు. అందుకే వేదములను వ్యాసములుగా చేశారు కాబట్టి వేద వ్యాసులని పేరొచ్చింది. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు. కాబట్టి శ్రీల వ్యాసదేవుడు సర్వజనులకు ధర్మ ప్రబోధ చేసిన వారు. ఆయన యొక్క శాస్త్రాలు ఏవైతే ఉంటాయో అందులో నిపుణత కలిగి ఉండాలి ఆ వ్యాసస్థానంపై అధిష్ఠించేవాళ్ళు. కాబట్టి చరిత్రులు ఇంకా ముఖ్యంగా వచ్చేసి ఈ 4 నుంచి దూరంగా ఉన్నట్టి నిష్కళంక చరిత్రుడే వ్యాసాసనాన్ని అధిష్ఠించడానికి అర్హుడు. మరి వ్యాస ప్రతినిధి దోషాతీతుడే కాకుండా శాస్త్రాలలో నిష్ణాతుడే కూడా అయి ఉంటాడు. ఆయన రామాయణము, మహాభారతము వంటి ఇతిహాసములు కూడా వేదములలోని భాగములే కాబట్టి వాటిని కూడా చక్కగా తెలిసి ఉండి చెప్పగలుగుతాడు ఆ కథలను కూడా. కాబట్టి ఆచార్యుడు లేదా గోస్వామి ఈ శాస్త్రాలలో నిష్ణాతుడై ఉండాలి. ఆచార్య అంటే ఎవరు? ఆచరించి మనకు ఏదైతే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మరి అంటే భాగవత ధర్మాన్ని అధ్యయనం చేసి అనుష్ఠానం చేసి ఆచరించి మనకు చెప్పేవారిని ఆచార్యులు అని చెప్పి అంటారనమాట. ఆచరించి చెప్పేవాడు ఆచార్యుడు. కాబట్టి శ్రీల సూత గోస్వామి పాపరహితుడే కాక శాస్త్రాలలో నిష్ణాతుడని కూడా శౌనకాది ఋషులకు తెలుసు. వీళ్ళు శౌనకాది ఋషులకు తెలుసు. ఈ 70,000 ముందే నైమిషారణ్యంలో ఉండే శౌనకాది ఋషులు ఎవరైతే ఉన్నారో అంటే 70,000 మందికి ఆయన శౌనక ముని వచ్చేసి ఆయన వాళ్ళ గురువు అనమాట. ఆయన వాళ్ళకి ప్రతినిధి. వాళ్ళందరూ తెలుసు. అందుకే వారు స్పష్టంగా త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానగా అని అన్నారన్నమాట. భాగవతంలో శ్లోకంలో మొట్టమొదట వ్యాసుల వారు ఈ సుఖదేవ్ కోసం వచ్చినప్పుడు శౌనకాది మునులు ఆయనని ఈ విధంగా చెప్పినారు. త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానగా అని అన్నారు. అంటే ఓ సూత గోస్వామి, మీరు సంపూర్ణముగా దోషరహితులు. దీని అర్థం ఏమిటంటే, ఓ సూత గోస్వామి గారు, మీరు సంపూర్ణముగా దోషరహితులు. ఎందుకు దోషరహితులు అంటే ధర్మశాస్త్రాలలో పురాణేతిహాసాలలో పరమ నిష్ణాతులుగా ఉన్నారు మీరు అని దాని అర్థం. కాబట్టి ఎవరైతే త్వయాఖలు పురాణాన్ని సేతిహాసాని చానగా ఓ అనగా ఓ దోషరహితుడా, మీరు పురాణములు వేదములు శాస్త్రములలో మంచి ప్రావీణ్యము కలిగిన వారు, బాగా తెలిసిన వారు మీరు అని చెప్పినారు. భగవదవతారి మూర్తి అయిన వ్యాసదేవుడు, ఇక్కడ వ్యాసదేవులు ఎవరు అంటే భగవంతుడి యొక్క అవతారమే, లిటరరీ కార్నేషన్ ఆఫ్ శ్రీకృష్ణ భగవాన్ ఆయన. కాబట్టి రచనల కొరకు అవతరించారు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇతను భగవదవతార మూర్తి అయిన వ్యాసదేవుడు రచించిన శాస్త్రము అన్నింటిలోనూ సూత గోస్వామి నిష్ణాతుడు. చూడండి, ఆయన రాసిన శాస్త్రాల అన్నింటిలోనూ పరమ నిష్ణాతుడు ఎవరంటే సూత గోస్వామి ఇక్కడ చెప్తున్నారు. భౌతిక శాస్త్రము అంటే ఇక్కడ భౌతిక శాస్త్రము, తత్వజ్ఞానములందు నిష్ణాతులైన ఇతర మునులను గురించి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి తత్వ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, తత్వజ్ఞానము తర్వాత భౌతిక జ్ఞానం ఏదైతే ఉందో, మరి ఈ భౌతిక ప్రకృతి సంబంధించి, ఈ భౌతిక జగత్తుకు సంబంధించి, మరి ఈ చీకటి ఆకాశం గురించి ఏదైతే భౌతిక జ్ఞానం ఉందో, మరి తత్వములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్నిటి యందు నిష్ణాతులైన ఇతర మునులను గురించి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి సుత గోస్వామి పరమ సౌమ్యుడు. ఇంకా ఆయన గుణాలు చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళు బాగా ప్రతిసారి ఆయన సుత గోస్వామి యొక్క గుణాలను బాగా వాళ్ళు పొగుడుతున్నారు అన్నమాట. ఎవరు అంటే ఈ విధంగా సుత గోస్వామి పరమ సౌమ్యుడు కనుక గురువులు ఆయనకు వినమ్ర శిష్యునకు అనుగ్రహించడి గుహ్యమైన జ్ఞానాన్ని తెలియజేశారు. కాబట్టి గురువు గారు ఏం చేస్తారంటే వినమ్రత కలిగిన శిష్యుడికే పరమగుహ్యమైన జ్ఞానాన్ని ఇస్తారనమాట. ఆయన వినమ్రతతో ఉన్నప్పుడు మాత్రమే వినయత, ఆ వినయం ఎప్పుడైతే ఉంటుందో, ఆ శాస్త్ర జ్ఞానం ఏదైతే జ్ఞానం ఉంటుందో
ఆ వినయంతో ఉండేవాళ్ళు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే దానిని విజ్ఞానముగా అందరికీ పంచి దాని యొక్క ఉపయోగాన్ని సార్థకత చేస్తారన్నమాట. కాబట్టి ఆ విధంగా వినయంతో ఉండాలి. అహంకారంతో ఉండి వాడు జ్ఞానాన్ని తెలుసుకొని కూడా దాన్ని దుర్యోపయోగం చేసి అజ్ఞానానికి గురవుతాడనమాట. కాబట్టి అజ్ఞానానికి బోధించేవాడుగా అవుతాడు అహంకారి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు. ఇతనికి చాలా వినయం ఉంది. ఎవరికి? సుత గోస్వామి గారికి. కాబట్టి గురువులు వినమ్రత కలిగిన శిష్యుడిగా గుర్తించారు కాబట్టి ఆయనకి పరమగుహ్యమైన జ్ఞానాన్నంతా ఉపదేశించారు. నిజానికి ఆధ్యాత్మిక విజయ రహస్యం ఇదే. ఇక ఆధ్యాత్మిక గురువు యొక్క శిష్యుడిగా మరి ఏమిటి ఆ రహస్యము? ఆధ్యాత్మిక గురువు అనే ఆయన మరి తన శిష్యుడికి ఏంటి ఎటువంటి మరి పరమగుహ్యమైన రహస్యమైన జ్ఞానాలు ఇస్తాడంటే ఈ విధంగా వినమ్రత ఒక్కటే దానికి కారణం అని చెప్తున్నారు. ఇదే రహస్యం చెప్తారు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ నగతి కుతోపి ధ్యాయాన్ సువంద్రస్య యస్య శ్రీ సంధ్యం వందే గురుం శ్రీచరణారవిందం వందే గురుం శ్రీచరణారవిందం అని చెప్పేసి సూత గోస్వామి ఎటువంటి వినమ్రత కలిగినవాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మనకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల వారు గురువాష్టకములు చెప్పినారు. యస్యా ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్నగతి కుతోపి. గురుదేవునికి ప్రియమును కలిగించడం ద్వారానే ఎవరైనా కృష్ణుని ప్రియాన్ని కలిగించగలరు. కృష్ణ భగవానునికి ప్రియమును కలిగించడం అంత సులభమా అంటే కాదు. కృష్ణుని ప్రియము కలిగించాలంటే అంత సులభం కాదు. ఎందుకంటే గురువు లేకుండా భగవంతుడి యొక్క మార్గాన్ని ఇచ్చేవారు ఎవరంటే గురువు ఇస్తాడు. కాబట్టి గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి కాబట్టి భగవంతుడి యొక్క మార్గాన్ని చూపేది ఎవరంటే గురువు. కాబట్టి అట్టి గురువు ఎప్పుడైతే సంతృప్తిని చేస్తామో అప్పుడే భగవంతుడి కృష్ణుని కూడా మనం సంతృప్తిని చేయగలము. ఇది సత్యం. అందుకే గురుదేవునికి ప్రియము కలుగకపోతే ఆధ్యాత్మిక ప్రగతిలో గొప్ప అవరోధము కలుగుతుంది. అందుకే గురువు చెప్పిన మాట వినాలి. మనకు శిష్టాచారం చెప్తారు కదా, గురువు చెప్పినది ఏదైతే ఆజ్ఞలను ఉంటాయో వాటిని శిరసావహించాలి, లేకపోతే అపరాధం అవుతుంది. దశవిధ నామాపరాధములలో చెప్పిన వాటిలో ఇది ఒకటి. ఆధ్యాత్మిక ప్రగతిలో గొప్ప అవరోధం కలుగుతుంది. ఎప్పుడు అంటే గురుదేవులను మనము ప్రియం కలిగించకపోతే, ఆయన సంతృప్తి కలిగించకపోతే గొప్ప ఉపద్రవం వాటిల్తుంది కూడా. అంటే మన భక్తి కూడా నశిస్తుంది అంటారు. శ్రీల సుత గోస్వామికి చక్కని శిష్యుని లక్షణాలన్నీ ఉన్నాయి. కాబట్టి శ్రీల సుత గోస్వామికి అన్ని లక్షణాలు ఉన్నాయి. చక్కని అంటే శిష్యుడంటే ఇట్లుండాలి, ఈ విధంగా ఉండాలి, ఇటువంటి లక్షణాలు ఉంటేనే శిష్యుడు అంటాము అని చెప్పేసి ఏదైతే శాస్త్రం చెప్తుందో అటువంటి లక్షణాలని చక్కగా ఉన్నాయి ఆయనకు. అందుకే ఆయన వ్యాసాది గురువుల నుండి దివ్యానుగ్రహాన్ని పొందాడు. కాబట్టి ఆయన వ్యాసులు ఆది ఇంకా మిగిలిన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర ఎంతో వినయంగా ఉండి ఎన్నో శాస్త్రాల యొక్క మరి జ్ఞానాన్ని ఆ గురువుల యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని కూడా ఆయన పొందారన్నమాట. అటువంటి ప్రామాణికుడైన సూతుడే సరియైన వక్త అని నిర్ణయించి సౌనకాది ఋషులు భాగవత శ్రవణానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఎవరు శ్రోత, ఎవరు వక్త, ఎవరు? శ్రోతకు ఉండవలసిన నియమాలేవి, వక్తకు ఉండవలసిన లక్షణాలేవి, శ్రోతకు ఉండవలసిన లక్షణాలేవి అనేది భాగవత ధర్మంలో ఉందన్నమాట. కాబట్టి అటువంటి వ్యాసులు ఆయన పరమ గురువు. ఎందుకంటే శాస్త్రజ్ఞానం ఇచ్చింది ఎవరంటే ఆయనే. కాబట్టి
ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ వ్యాసుల వారుతో పాటుగా ఇంకా మిగిలిన గురువుల దగ్గర కూడా అన్ని శాస్త్రాలు బాగా చక్కగా వినయముతో నేర్చుకున్నారు కాబట్టి ఈయన అయితేనే మనకు సరైన వక్త, మనకు గురువు. ఈయన ద్వారా మనము శ్రవణం చేయాలి భాగవతాన్ని అని చెప్పేసి నిశ్చయించుకున్నారు సౌనకాదులు. ప్రామాణికుడైన వక్త ఎవరంటే సూత గోస్వామి అని చెప్పి నిర్ణయించుకొని మరి భాగవత శ్రవణానికి సిద్ధపడినారు. ఓ సూత గోస్వామి, ఆనాడు మీరున్నారు కదా అక్కడ అని నెక్స్ట్ చెప్తున్నారు. ఇక సూత గోస్వామికి ఈ పురాణ కీర్తన అనే దివ్యవరము ఎలా లభించిందో చూద్దాము. ఇక అక్కడ వ్యాసుల వారి పుత్రుడైన సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకు భాగవతం చెప్పే పఠనం చేసేటప్పుడు శ్రవణం చేసినారు కాబట్టి ఈయనే తగిన వారు అని చెప్పేసి, తగిన వక్త అని చెప్పేసి నిర్ణయించుకున్నారు వాళ్ళంతా. ఆయన నోటితోటే భాగవతాన్ని వినాలని చెప్పేసి ఆయన వాళ్ళ సౌనకాది ఋషులు అడిగారు. అందుకే మనకు భాగవతం అనే గ్రంథాన్ని మనం దాని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక సుగత గోస్వామికి ఈ పురాణ కీర్తనం అనే దివ్యవరం ఎలా వచ్చిందంటే కౌరవ పాండవులకు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. వాళ్ళంతా ప్రారంభమయ్యే ముందు అంటే సన్నద్ధాలు ఏర్పాటు చేసుకుంటారంతే. కృష్ణుడు వెళ్తాడు, రాయభారిగా వెళ్తాడు, దుర్యోధనుడితో చెప్తాడు, నాయన నీవు మాయాజోదములు ఓడించినావు, అధర్మంగా వచ్చేసి పాండవుల యొక్క ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని తీసుకున్నావు. మరి వాళ్ళు 12 ఏళ్ల వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసినారు. మరి ధర్మంగా వాళ్లకు మరి తిరిగి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే ఆయన ఒప్పుకోడు అనమాట. సూదిమన మోపినంత భూమి కూడా వాళ్ళకి ఇవ్వనని చెప్తాడు. వాళ్ళు రాజులయ్యా, వాళ్ళేమి వర్తకులు కారు, బ్రాహ్మణులు కారు, వైశ్యులు కారు, శూద్రులు కారు. మరి కనీసం ఒక్కొక్క గ్రామమైన ఒక్కొక్కరికి ఒక గ్రామం. క్షత్రియుడు అంటే ఏంటంటే మరి రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు క్షత్రియుడు, ఛాత్రం కలిగిన వారు. కాబట్టి 5 ఊళ్ళు అయినా కూడా వినరనమాట. ఇంకా అందుకే యుద్ధం ప్రారంభమవుతుంది. బలరాముడికి దుర్యోధనుడి పట్ల కొద్దిగా ప్రీతి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే శిష్యుడు కాబట్టి, గదా యుద్ధం నేర్చుకున్నారు కాబట్టి, నేను ఈ యుద్ధంలో నేను కౌరవ పాండవ యుద్ధంలో కురుక్షేత్రానికి సంబంధించి నేను వెళ్తానని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. కృష్ణుడేమో ఇద్దరికి నేను సాయం చేస్తాను, మీకేం సాయం అంటే 10,000 నారాయణ సైన్యం ఒక పక్కన, నేనొక్కడు ఒక పక్కన అని చెప్తే 10,000 సైన్యం కాళ్ళ నుంచి తీసుకుంటాడు దుర్యోధనుడు. కృష్ణుడే కావాలని చెప్పేసి అర్జునుడు కోరుతాడు. కాబట్టి ఆ విధంగా యుద్ధం సన్నద్ధమయ్యే సమయం తెలుసుకొని శ్రీ బలరాముడు తీర్థయాత్ర నెపముతో ద్వారక నుండి బయటకి బయలుదేరుతాడు. మొట్టమొదట ఆయన బలరాములు వచ్చేసి ద్వారకా నగరం నుంచి బయటకు బయలుదేరేసి ప్రభాస తీర్థంలో స్నానం చేసి దేవతలు, ఋషులు, పితృదేవతలు, ఉన్నతులైన మానవులను ఆదరించిన తర్వాత అతడు బ్రాహ్మణులతో కూడి సరస్వతీ తీరాన్ని దర్శించాడు. ప్రభాస తీర్థం దగ్గర, గుజరాత్ దగ్గర ఉందన్నమాట ప్రభాస తీర్థం. అది ఆ ప్రభాస తీర్థం అంటే అక్కడ 3 నదులు సంగమం కూడా ఉంటుంది. అక్కడ స్నానం చేసేసి తర్వాత దేవతలకి, మరి తర్వాత ఋషులకు, పితృదేవతలకు, మరి ఉన్నతులైన మానవులను కూడా ఆయన ఆదరిస్తాడనమాట. అక్కడ అందరికీ తృప్తిని కలిగిస్తాడు వాళ్ళకి. ఆ తర్వాత అతడు బ్రాహ్మణులతో కూడి సరస్వతి తీరాన్ని సందర్శించాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సరస్వతి నది తటాకంలోకి వెళ్ళారు. అంటే వ్యాసుల వారి యొక్క ఆశ్రమం దగ్గరికి అటువైపు వెళ్ళారు. బిందు సరోవరము అక్కడ బిందు సరోవరం అంటే మరి భగవానుడు ఎప్పుడైతే అక్కడ కపిల భగవాన్ తండ్రి ఎవరైతే ఉన్నాడో కపిల భగవానుడి తండ్రి భార్య కోసం తపస్సు చేస్తాడనమాట. 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఎందుకయ్యా నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే, నాకు మంచి భార్య నాకు ప్రసాదించు నాయన అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఆయనకి కళ్ళలో నీళ్ళు వస్తాయి విష్ణువుకి. ఆ కంటిలో నుంచి పడిన ఆ నీటిని ఏమంటారంటే బిందు సరోవరము అంటారనమాట. అక్కడ సరోవరం ఏర్పడింది. విష్ణువు యొక్క కంటి నుంచి వచ్చిన కన్నీటి ధార ఒక ధార మాత్రమే. కాబట్టి ఆ బిందు సరోవరాన్ని మరి త్రితకూపము, సుదర్శనము, విశాలము, బ్రహ్మతీర్థము, చక్రతీర్థము, గంగా యమునలను సందర్శించిన తర్వాత అతడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. ఇవన్నీ తీర్థక్షేత్రాలన్నీ
తీర్థక్షేత్రాలన్నీ దర్శించినాక చివరగా నైమిషారణ్యానికి వచ్చారనమాట. ఆ నైమిషారణ్యానికి వచ్చిన సందర్భంలో బలరాముడు అచ్చటకు చేరుకోగానే ఋషులందరూ అతన్ని ఆహ్వానించి, ఆదరించి, అర్చించారు. అందరూ ఎప్పుడైతే బలరాముడంటే కృష్ణుడికి, బలరాముడికి భేదం లేదు కదా! కాబట్టి భగవానుని గాని భావించి బలరాముడు అక్కడికి వచ్చిన వెంటనే ఋషులందరూ ఆహ్వానించినారు. మరి ఆయనని అర్చించినారు. బాగా సేవించినారు. ఆ విధంగా తన పరివారముతో సహా పూజితుడైన బలరాముడు ఉన్నతాసనంపై కూర్చున్నాడు. ఆయన ఉన్నతాసనం ఇచ్చినారు. అక్కడ కూర్చున్నాడు. కానీ వేదవ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు మాత్రము తనకు ఎటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ఆసనంలో కూర్చొని ఉండడం బలరామునికి కనిపించింది. అందరూ లేచి నమస్కారం చేస్తున్నారు. కానీ రోమహర్షణుడు అని చెప్పేసి ఉన్నాడు. ఒక శిష్యుడు ఈయన. ఎవరు శిష్యుడు అంటే వ్యాసదేవుడి యొక్క శిష్యుడు. ఈ రోమహర్షణుడికి మరి ఏవైతే 4 వేదములలో ఒక వేదం ఈయనకి ఇవ్వబడిందనమాట. ఆ 4 వేదములలో ఒక వేదము రోమహర్షణుడికి ఇచ్చారు కాబట్టి, ఆ వేద పారాయణం చేసుకుంటూ శిష్య ప్రశిష్యులతో ఆయన ఉంటాడు కాబట్టి, ఆయనకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఈ శౌనకాది మునులు అక్కడ ఆ నైమిషారణ్యములో ఆయనకు ఉతిచాతనం ఏర్పాటు చేసి, ఆయన నుంచి జ్ఞానం పొందాలని చెప్పేసి వేదములు శ్రవణం చేయాలని చెప్పేసి కూర్చుంటారనమాట. ఆ సమయంలో వచ్చేసి ఆయనని అధ్యక్షులుగా చేసింటారు కాబట్టి ఆయన లేవకుండా కూర్చుంటాడు అక్కడే. కానీ ఆయన సాదాసీదా మరి రాజు కాదు కదా! బలరాముడు అంటే భగవంతుడు కాబట్టి, భగవంతుడు వచ్చినప్పుడు ఎటువంటి గురువైనా గాని ప్రమాణం చేయాలి కాబట్టి అది చేయడనమాట. అప్పుడు బలరాముల వారికి కోపం వచ్చేస్తుంది. వేదవ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు మాత్రం తనకు ఎటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ఆసనంలో కూర్చొని ఉండడం బలరామునికి కనిపించింది. అటనే ఆసనంలో కనుక్కున్నాడు. లేయకుండా కూర్చున్నాడు. ఆసనం నుండి లేవకుండా కనీసము చేతులైనా జోడించు అంటే ఆసనంలో కూర్చొని లేయకూడదులే. వ్యాసాసనం పైన ఏర్పాటు చేస్తున్నారు మీకు బానే ఉంది. లేయకూడదు. కానీ కనీసం వందనం చేయాలి కదా! చేతులు జోడించాలి కదా! అని అది కూడా చేయడనమాట. చేయకుండా చేతులైన జోడించకుండా తనకు అమర్యాద చూపిన సూత వంశజునిపై శ్రీ బలరామునికి కోపం వచ్చింది. ఆయన సూత వంశజుడు అంటే సూతపుత్రుడు అనమాట ఆయన. సూత వంశజుడు అంటే ఒక బ్రాహ్మణునికి ఒక క్షత్రియ స్త్రీకి కలిగిన సంతానం కాబట్టి అటువంటి సంతానాన్ని సూత వంశజుడు అని చెప్పేసి అంటారనమాట శాస్త్రం ప్రకారం. కాబట్టి బలరాముని కోపం వచ్చింది. ఆగ్రహోదగ్రుడై శ్రీ బలరాముడు ఇలా అన్నాడు. విలోమ జాతికి చెందిన ఈ మూర్ఖుడు నా కన్నను ఈ బ్రాహ్మణుల కన్నను ఉన్నతాసనముపై కూర్చుండెను కనుక నిక్కముగా వదార్హుడు. ఇతడు వేదవ్యాసుని శిష్యుడే కావచ్చును. ఆయన నుండి అనేకమైన శాస్త్రములను అధ్యయనం చేసి ఉండవచ్చును. పురాణ ఇతిహాసములను పూర్తిగా నేర్చి ఉండవచ్చును. కానీ అట్టి అధ్యయనము ఇతనిలో ఎటువంటి సలక్షణములను కలిగించలేదు. ఇక్కడ భగవాన్ చెప్తున్నాడు. బలదేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇతను నాకు అమర్యాద చేసినాడు. ఆసనం పై నుంచి లేవడం కాదు కదా! కనీసం వందనమైన చేతులు జోడించి వందనం కూడా చేయలేదు కనీసము. కాబట్టి ఆయన కోపం వచ్చి చెప్తాడనమాట. విలోమ జాతికి చెందిన ఈ మూర్ఖుడు ఇతను విలోమ జాతికి చెందినవాడు మూర్ఖుడు నాకన్నా గొప్పవాడు అనుకుంటున్నాడు. తర్వాత బ్రాహ్మణులు అంటే ఇక్కడ ఉండే ఆ సౌనకాది మహర్షులంతా ఉన్నారు. గొప్ప ఋషులు వాళ్ళంతా వాళ్ళు నైమిషారణ్యంలో ఉండేవాళ్ళు. వీళ్ళకంటే కూడా గొప్పవాడు అనుకుంటున్నాడు ఈయన. ఏమి ఇది ఎంతవరకు పరమ సత్యం అనేది కాదు కదా! సత్యం కాదు కదా! ఇది అహంకారం కదా! మరి ఉన్నతాసనము పైన కూర్చుండెను. అలాగే ఉన్నతాసనంపై కూర్చుని ఉన్నాడు. కాబట్టి నిక్కముగా వదార్హుడు అంటే ఇతనికి వధించాల్సిందే అని అన్నాడనమాట. ఇతడు వ్యాసదేవుడి శిష్యుడే కావచ్చును. ఈయన వ్యాసదేవుడి యొక్క శిష్యుడు ఈయన. ఆయన నుండి అనేకమైన శాస్త్రాలను అధ్యయనం చేసి ఉండవచ్చును. పురాణాలు ఇతిహాసములను
పూర్తిగా నేర్పి ఉండవచ్చును. కానీ ఆ అధ్యయనం వలన మనిషికి ఏం రావాలి? సలక్షణాలు ఉండాలి. కానీ మంచి లక్షణం లేదు ఈయనకి అని జెప్పేసి భావించి, ఇటువంటి వాడు పదార్హుడు. జీవించడానికి హక్కు లేదు అని జెప్పేసి. పైగా ఇతని శాస్త్రాధ్యయనం నటుని అధ్యయనం వలె అయి ఉన్నది. నటుడి యొక్క అధ్యయనం లాగా ఉంది. ఈయనకి మంచి లక్షణాలు రాలేదు. కాబట్టి నటుని మాదిరిగా నటన చేయడం అన్నమాట. శాస్త్రాలు తెలిసి కూడా దాన్ని క్రమపద్ధతిలో మరి నడవకుండా నటించడం అనేది నటుడి మాదిరిగా. ఇది తప్పు, ఇది పాపం ఇది. కాబట్టి నటన చేయకూడదు. అధ్యయనము, మరి గురువు యొక్క వందనము, భగవంతుడి యొక్క వందనము అనే వాటిలో నటించరాదండి. అందుకే నటుని అధ్యయనం వలె అయ్యున్నది పదార్హుడి అని చెప్తున్నాడు. మనస్సును జయింపలేని ఇతడు తనను పండితునిగా భావించుచున్నాడు. మనసును జయించలేదు ఈయన. మనము మనసును జయించాలి. మనసు చెప్పినట్టు వినకూడదు మనం. మనసు ఏం చేస్తుంది? మనసు మమ్మల్ని వంచేస్తుందన్నమాట. కాబట్టి అటువంటి వంచనకు చేస్తుంది. కాబట్టి ఇతను మనసు మాట వినే ఇతను. కాబట్టి మనసును జయించలేదు ఇతను. కాబట్టి ఇతన భౌతిక వ్యక్తి మాదిరిగా ఇతడు తనను పండితునిగా భావించుచున్నాడు. కాబట్టి వాళ్ళకి అహంకారం ఉంటుంది. మనసు మాట వినే వాళ్ళకి అహంకారం ఉంటుంది. పండితుడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. నేనే శాస్త్రాలు బాగా చదివినానని అని చెప్పేసి అంటాడు అన్నమాట. కాబట్టి భావిస్తున్నాడు. ధర్మపరులమని చెప్పుకొనేది అధర్మవర్తనులను వధించడానికే నేను అవతరించాను. కాబట్టి నటించే వాళ్ళు ఎవరైతే ధర్మపరులుగా మేము అని చెప్పేసి అధర్మపరులు ఏం చేస్తారంటే, కాకి కోకిలలాగా పాడుతుంది. కాకి ఎట్లుంటుంది? నల్లగా ఉంటుంది. కోకిల కూడా నల్లగా ఉంటుంది. వేషం ఒకటైనంత మాత్రాన కాకి పాట కోకిల పాట కాలేదు కదా! కాబట్టి ఆ విధంగా వంచించే వారిని వధించడానికి నేను అవతరించిన నేను. కాబట్టి ఈయన నటిస్తున్నాడు నటుడి వలె అని చెప్పి రోమహర్షణుని తప్పిదాన్ని ఉపేక్షించడానికి బలరాముడు సిద్ధపడలేదు. తను చేసిన తప్పుని ఆయన సమర్థించలేదు. లేదు, ఇది తప్పు ఈయన చేసిందని చెప్పేసి గట్టిగా చెప్పేశాడు. పరమ ధార్మికులమని చెప్పుకొనుచు కనీసం భగవంతుని ఆదరించనట్టి కుహనా వ్యక్తులను నశింపజేయడానికే దేవదేవుడు అవతరిస్తాడు. ఇక్కడ ఉపాధులు చెప్తున్నారు. ఎవరు అంటే పరమ ధార్మికులు ఎవరైతే అని మేము పరమ ధార్మికులమని చెప్పుకుంటారు. అంటే ధార్మికులు అంటే ఎవరు? ధర్మాన్ని ఆచరించే వాళ్ళు. వైదికులు అంటే ఎవరు? వేదంలో చెప్పిన విధంగా వైదీ జీవితమును గడిపేవారు వైదికులు. పరమ ధార్మికులు, తర్వాత పరమ వైదికులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కనీసం భగవంతుని ఆదరించకుండా ఉంటారో అటువంటి వాళ్ళు కుహనా వ్యక్తులు. అటువంటి కుహనా వ్యక్తులని నశింపజేయడానికే దేవదేవుడు అవతరిస్తాడు. కాబట్టి అటువంటి అధర్ములని ఏం చేస్తాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి నేను అవతరించాను, సంహరించాలా అని చెప్పి శ్రీ బలరాముడు అధర్మ పరులను వధించే కార్యక్రమాన్ని అప్పటికి ఏం చేశారంటే ఆయన అధర్మ పరులను సంహరించేది ఆపేసినాడు. ఇంకొద్దు, నేను యుద్ధం చేయను, ఎవరిని సంహరించను అన్నాడు. అయినప్పటికీ ఒక కుశగ్రాసముతో తాకి రోమహర్షణని వధించాడు. ఒక కుశగ్రాసము. మరి కుశగ్రాసములు యజ్ఞానికి ఉపయోగిస్తారు. ఆ కుశగ్రాసాన్ని కూడా ఆసనంగా కూడా ఉపయోగిస్తారు. అటువంటి కుశగ్రాసాన్ని తీసుకొని ఒక గడ్డి పరక దాన్ని తీసుకొని రోమహర్షణుడి యొక్క తలను తీసేస్తాడు అన్నమాట, వధిస్తాడు. ఎవరు? బలదేవులు. అది చూసిన ఋషులందరూ హాహాకారాలు చేశారు. అయిపోయింది. ఎప్పుడైతే బలదేవులకు కోపం వచ్చేసిందో ఎవరు ఆపలేరు. అంతే, ఆయన ధర్మంగా ఉండాలంటాడు. అధర్మ ప్రవర్తన, ధర్మానికి ఎవరైతే మరి అన్యాయం చేస్తారో, అధర్మంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని
ఎంత మాత్రం ఓర్చుకోడు. కాబట్టి తీసేశాడు. తల తీసేశాడు. బలరాముడు అధర్మ పరులను వధించే కార్యక్రమాన్ని ఆపివేసినప్పటికినీ ఒక కుశగ్రాసంతో తాకి రోమహర్షణుని వధించాడు. కేవలం కుశగ్రాసంతో తాకి రోమహర్షణుని వధించడం అనేది బలరాముని అత్యద్భుత శక్తికి నిదర్శనము. చూడండి, భగవంతుడే కాబట్టి ఆ కుశ అంటే గడ్డి పరకతోని తల తీసేశాడు. యదునందన అందరూ అన్నారు. అది చూసిన ఋషులందరూ హాహాకారాలు చేస్తూ, హే ప్రభు, నీవు గొప్ప అధర్మ కార్యాన్ని చేశావు. యదునందన, మేము ఇతనికి బ్రహ్మాసనాన్ని సమర్పించి దీర్ఘాయువును ప్రసాదించాము. యజ్ఞం కొనసాగునంత వరకు దేహక్లేశాల నుండి విముక్తిని ప్రసాదించాము. నీవు తెలియక బ్రాహ్మణుని వధించావు. కాని నిజానికి నీవు యోగీశ్వరుడివే అగుటచే నిన్ను ఏ శాస్త్రము ఆదేశించలేదు. అయినప్పటికీ ఈ బ్రాహ్మణ వధకు నీవు ప్రాయచిత్తం చేసుకుంటే జనులందరూ నీ ఉపమానాన్ని అనుసరిస్తారు అని విన్నవించారు. చూడండి, ఆ బ్రాహ్మణులంతా, హే ప్రభు, హే కృష్ణ యొక్క అన్నగారు, ఓ బలదేవా, నీవు గొప్ప అధర్మ కార్యాన్ని చేశావు కదయ్యా నీవు. ఎందుకంటే ఓ యదునందన, మేము ఇతనికి బ్రహ్మాసనాన్ని సమర్పించి దీర్ఘాయువును ప్రసాదించాము. బ్రహ్మాసనం అంటే అధ్యక్షులు. ఆ నైమిషారణ్యంలో ఉండే ఋషులకందరికీ ఆయన ధర్మంగా అక్కడ యజ్ఞయాగాదులు చేయడానికి మరి పెద్దగా నిర్ణయించినారు. బ్రహ్మ అంటే బ్రహ్మాసనం అంటే పెద్ద అధ్యక్షులు. కాబట్టి ఆ కార్యం యొక్క అధ్యక్షులు, ఆ యజ్ఞయాగాదులు నిర్వహించే వాళ్ళకందరికీ ఆయన అధ్యక్షులుగా, దాన్ని బ్రహ్మాసనం అంటారనమాట. బ్రహ్మాసనాన్ని సమర్పించి దీర్ఘాయువును ప్రసాదించాము. ఈయనకి దీర్ఘాయువు ఇచ్చేసాం. ఈయనకి మరణం లేని మేము ఆయువును వరం ఇచ్చేసాం. అంతేకాదు, యజ్ఞము కొనసాగినంత వరకు దేహక్లేశం నుండి విముక్తిని కూడా ప్రసాదించాము. దేహక్లేశములు అంటే ఏవైతే ఉంటాయి, ఆకలి, దప్పులు, నిద్ర, ఇవన్నీ, తర్వాత మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయి, వీటన్నిటికీ దూరంగా ఉండే విధంగా కూడా ఆయనకి అటువంటి శక్తిని కూడా మేమే ఇచ్చాము. ఆయనకి అటువంటిది కూడా ప్రసాదించాము. నీవు తెలియక బ్రాహ్మణుని వధించావు. ఆ విధంగా మేము కష్టపడి ఇక్కడ మన కార్యక్రమాలు నిర్వహించడం చేస్తామయ్యా. ఓ దేవా, ఓ బలరామ, ఓ బలదేవా, కానీ నిజానికి నీవు యోగీశ్వరుడివే. నీవైతే గనక కృష్ణుడు ఎట్లయితే యోగీశ్వరుడో మీరు కూడా యోగీశ్వరులే. మరి నిన్ను ఏ శాస్త్రము ఆదేశించలేదు. ఆయన ఎందుకు చేశావు అనే ఆదేశము, నువ్వు చేయకూడదు అని చెప్పేసి ఆదేశం ఏ శాస్త్రం వస్తుందా అంటే ఏ శాస్త్రం ఇవ్వలేదు. ఎందుకంటే మీరు భగవదంశ మీరు అని చెప్తున్నారు వాళ్ళు వినయంగా. నీవు తెలియక అయినప్పటికీ ఈ బ్రాహ్మణ వధకు నీవు ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిది అంటారు. ఎందుకంటే యద్యద్ ఆచరతి శ్రేష్ట తత్తదేవే పరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు కదా గీతలోన. ఆయనకి, భగవానుడికి ఎటువంటి కర్మ చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఆయన మన కోసము, ఎవరంటే కృష్ణుడు కదా, 16,108 భార్యలు కలిగి పెళ్లి చేసుకున్నారు కదా, మేమెందుకు చేసుకోకూడదు అని చెప్పేసి అంటారు వాళ్ళు. కాబట్టి ఆయన చేస్తే తప్పు, ఆయన చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి నాయన, మీరు శ్రేష్ఠులుగా ఎవరైతే ఆచరిస్తే దానినే అనుసరిస్తారు సామాన్య జనులు. కాబట్టి మీరు శ్రేష్ఠులు కాబట్టి ఆ విధంగా వీరిని ఏదైనా చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తారనమాట. ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే జనులందరూ నీ ఉపమానాన్ని అనుసరిస్తారు. కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా, అయ్యో నేను ఏదో చేశాను కదా, దీనికి ఏదైనా చేయాలని చెప్పేసి బలదేవులు ఆ విధంగా చేసినారు, మనం కూడా చేయాలని చెప్పేసి ఆచరిస్తారు. ధర్మము ఉంటుంది. మరి కొంతమంది అధర్ములు కూడా ఆ విధంగా చేసే కారణమవుతుంది. కాబట్టి నాయన, మీరు ఎట్లయినా సరే అనుగ్రహించండి అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు బలదేవుడు వారి మాటలను మన్నించి, ఋషులారా,
మీరు చెప్పినట్లుగా ఈ వధకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కనుక తొలుత చేయవలసిన కార్యమేమిటో చెప్పండి అని చెప్పేసి అన్నాడు. సర్లేండి మీరు చెప్పినట్టు చేస్తా నేను. మొదట ఇప్పుడు నేనేం చేయాలో చెప్పని చెప్తాడు. నా శక్తితో ఈయనకి దీర్ఘాయువును, బలమును, ఇంద్రియ శక్తిని నేను కలుగజేయగలను అని అన్నారు. కాబట్టి ఆ రోమహర్షణుడు వధించినాక ఆయనకి బలదేవుడి యొక్క శక్తితో దీర్ఘాయువు వస్తుంది, బలము వస్తుంది, ఇంద్రియ శక్తి కూడా కలుగుతుందన్నమాట. ఇంద్రియాలు కూడా పటిష్టంగా ఉంటాయి. కాబట్టి మనలాగా వచ్చేసి ఇంద్రియాలు అసంపూర్ణాలు కావవి. భగవంతుడి యొక్క వరంతో వచ్చిన ఇంద్రియాలవి. కాబట్టి కలుగజేస్తానని చెప్పేసి కలుగజేయగలని చెప్పేసి అన్నాడు. అది వినని ఋషులు, ఓ రామ, నీ శక్తి, నీ కుశాయుధ శక్తి, మేము చేసిన వాగ్దానము, రోమహర్షణుని మరణము, ఇవన్నీ కూడా యథాతథంగా ఉండేట్లు చూడము అని అన్నారు. కాబట్టి నాయన నువ్వు చేసినట్టే ఉండాలి. రోమహర్షణుడు వధించబడినట్టే ఉండాలి. మరి శాస్త్ర ప్రకారంగా మనము ఏది చేస్తే జనులు ఏ మంచి చేస్తే ఆ మంచి ప్రకారంగానే చేయగలిగే విధంగా కూడా ఉండాలి. అందుకే ఇవన్నీ నీ శక్తి ఏదైతే ఉందో దానికి ఆటంకం కలగకూడదు. నీ కుశాయుధ శక్తి ఏదైతే ఉందో దానికి అంతరాయం కలగకూడదు. మేము చేసిన వాగ్దానం కూడా ఏం చేశాము? ఆయనని మరి బ్రహ్మాసనాన్ని సమర్పించి దీర్ఘాయుష్ ఇచ్చేసి మరి ఇవన్నీ ఇంద్రియ పటుత్వం కలిగించే విధంగా యజ్ఞయాగాదులు సక్రమంగా నిర్వహించే విధంగా ఆయనకి మేము ఇచ్చినది ఏదైతే చేసినామో ఆ వాగ్దానం కూడా బొమ్మ కాకుండా ఉండాలా. మరి రోమహర్షుని మరణము కూడా ఇవన్నీ కూడా యథాతథంగా ఉండాలి. ఆయన మరణించే ఉండొచ్చు కాక, కానీ ఇటువంటి వారు ఇంకొకరు కావాలి అని చెప్పేసి ఇక్కడ ఏమాత్రం అంతరాయం చేయకుండా చేయండి అని చెప్తాడనమాట అని అన్నారు. వారి మాటలను విన్న బలదేవుడు, మనిషి తన పుత్రుని రూపంలో మళ్ళీ జన్మిస్తాడని వేదాలు చెబుతున్నాయి. ఆత్మానం పుత్రనావైసి అంటారు వేదములు. వేదం చెప్తుంది ఆత్మానం పుత్రనావైసి అనగా మనిషి తన పుత్రుని రూపములో మళ్ళీ జన్మిస్తాడని వేదములు చెబుతున్నాయి. కనుక రోమహర్షణ సుతిని పురాణవక్తగా చేయండి అని చెప్పేసి బలదేవుడు చెప్తున్నారు అనమాట. బలరాముడు చెప్తాడు. కాబట్టి ఇతని కుమారుణ్ణి మీరు పురాణవక్తగా చేయండి అని చెప్పాడు. అందుకే దీర్ఘాయువును, ఇంద్రియ బలమును, శక్తిని ప్రసాదిద్దాము అని అన్నాడు బలరాముడు ఆ నైమిషారణ్య పురుషులతో. ఆ విధంగా రోమహర్షణుని సుతులైన సుత గోస్వామికి పురాణవక్త స్థానం లభించింది. కాబట్టి సుత గోస్వామి ఎవరంటే రోమహర్షణుని సుతుడు. ఆయన ఎంత గొప్ప పౌరాణికుడో ఈయన కూడా అంత గొప్ప పురాణ వక్త స్థానం వచ్చింది. శ్రీ బలదేవుని అనుగ్రహం వలన దీర్ఘాయుషు, ఇంద్రియ పటుత్వము అన్నీ కూడా సుత గోస్వామికి లభించాయి. కాబట్టి అది ఎవరిచ్చినది పటుత్వము, ఆ వరం అంటే బలదేవుడి యొక్క శక్తి అది. తర్వాత శ్రీ బలరాముడు ఋషుల కోరిక అనుసరించి బల్వలుడనే దానవుడిని కూడా వధించాడు. అక్కడ బల్వలుడని చెప్పేసి ఒక దానవుడు ఉంటాడు నైమిషారణ్యంలో. వీళ్ళు చేసే యజ్ఞయాగాదులను ఎప్పుడు ఆటంకాన్ని కలిగించడానికి ఉంటాడు. కాబట్టి అతన్ని కూడా వధించాడు బలదేవులు. అటువంటి సుత గోస్వామిని ఆహ్వానించి నైమిషారణ్య ఋషులు ఉన్నతాసనం సమర్పించారు. ఇది ఆయన యొక్క చరిత్ర, జన్మ వృత్తాంతం ఇక్కడ చెప్పినాడు సుత గోస్వామి. కాబట్టి అటువంటి సుత గోస్వామిని ఆహ్వానించి నైమిషారణ్య ఋషులు ఉన్నతాసనం సమర్పించి వినమ్రంగా ప్రశ్నలు వేశారు. ఏంట ప్రశ్నలు అంటే, తమ హృదయంలో ఉన్నట్టు కృష్ణ భక్తిని వెల్లడి చేశారు. నాయన భాగవతం, కృష్ణ కథ, భాగవతుల యొక్క కథ ఏదైతే ఉందో శ్రీమద్ భాగవతం శ్రవణం చేయాలనుంది, మాకు చాలా ఇష్టంగా ఉంది. కాబట్టి ఆ విధంగా వినమ్రంగా ప్రశ్నించారు ఆయనని. కాబట్టి అంతే వినమ్రతతో ఆయన చెప్పాడు వాళ్ళకి. సూతుడు వారికి కృతజ్ఞతలు తెలిపి సమాధానం చెప్పడానికి ఉద్యుక్తులై తొలుత సుఖదేవ్ గోస్వామిని కీర్తించాడు. వాళ్ళ యొక్క ప్రశ్నలకి అంతే వినయంగా స్పందించి సుత గోస్వామి ఇక మొట్టమొదటిగా ఎవరిని కీర్తించాడు?
పఠనం చేసినటువంటి భాగవతాన్ని పఠనం చేసినటువంటి సూత గోస్వామిని కీర్తించాడు. అది అతనికి గురువుల పట్ల గల శ్రద్ధ తెలియజేసింది. ఆయన గురువు కదా. అక్కడ పఠనం చేసింది ఎవరు? శ్రీల సుఖదేవ గోస్వామి. అక్కడ ఉండి విన్నదెవరంటే సుత గోస్వామి. కాబట్టి అప్పుడు గురువే కదా. చెప్పింది ఎవరు? గురువు. వినేదెవరు? శిష్యుడు. కాబట్టి ఆ విధంగా శ్రవణం చేసినది గురువు పట్ల ఆయన గల శ్రద్ధ తెలిసింది. మహానుభావుల పట్ల అతనికి గల శ్రద్ధను అతని మాటలలోనే మనము తెలుసుకోవచ్చును. ఎంతో గొప్పగా చెప్తాడు గురువు. దివ్యమైనవి, పవిత్రములైనవి అయిన అనంతుని కథలను తమకు వినిపింపమని శౌనకాదులు అర్థించినప్పుడు వారితో అతడు, ఋషులారా, విలోమ జాతిలో జన్మించినప్పటికీ జ్ఞానవంతులకు మహాత్ములను సేవించడం ద్వారా, వారిని అనుసరించడం ద్వారా నేను ఈ జన్మలో ఉన్నతిని పొందాను. అటువంటి మహాత్ములలో కేవలము సంభాషించడం ద్వారానే హీన జన్మల వలన కలిగే అయోగ్యతల నుండి మనిషి పరిశుద్ధుడవుతాడు అని అన్నారు. కాబట్టి విలోమ జన్మలో ఉన్నప్పుడు కూడా జ్ఞానవంతులకు మహాత్ములను సేవించడం ద్వారా, వాళ్ళతో సంభాషించడం ద్వారానే హీన జన్మల వలన కలిగే అయోగ్యత తొలగిపోతుంది మనిషికి అని చెప్పాడనమాట. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. కాబట్టి సూతుడు బ్రాహ్మణ వంశమున జన్మింపలేదు. విలోమ జాతి జన్మించినప్పటికీ అతడు కృష్ణ సంబంధ విజ్ఞానమును సుఖదేవుడు, వ్యాసదేవుడి వంటి మహనీయుల ద్వారా, ప్రామాణికుల ద్వారా నేర్చి ఉన్నాడు. ఆ విధంగా అతడు పరమ యోగ్యుడు కాబట్టే నైమిషారణ్య ఋషులు అతని నుండి భాగవతం వినాలనుకున్నారు. కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని పౌరాణికుల నుండి వినాలి. తరువాత దానిని అతడు ప్రామాణికంగా ప్రచారం చేస్తే మరింత యోగ్యతను పొందుతాడు. కాబట్టి ఎవరు ప్రామాణికత అంటే, ఎవరైతే ప్రామాణిక గురువులు ఎవరైతే ఉంటారో, కృష్ణ భక్తులు ఎవరైతే ఉంటారో, 4 నియమాలు పాటించి మరి ఏదైతే గురు పరంపరలో ఉంటారో, అటువంటి గురు పరంపరలో, ప్రామాణిక గురు పరంపరలో ఉండే గురువు ద్వారా శ్రవణం చేసిన వారు సూతులైనప్పటికీ, అంటే నీచ జన్మలైనప్పటికీ, మరి ఆ శ్రవణం చేసినది అంటే ఎక్కడ ఎంతో వినయంతో వాళ్ళని సేవించి శిష్యుడిగా మరి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు, వినయముతో వాళ్ళకి సేవ చేసి వినయంతో పరిప్రశ్న చేయడము, ఇవన్నీ జ్ఞానం తెలుసుకోవడము, ఇవి ఒక్కటే కాదయ్యా, నేర్చిన ఆ కృష్ణ సంబంధమైన భాగవత కథని 10 మందికి పంచడం ద్వారా కూడా అతను యోగ్యతను కలిగి, ఆ విధంగా ఆయన ఆ జాతి నుంచి విలోమ జాతి యందు జన్మించినా కూడా పరమ ఉదారుడవుతాడు, పవిత్రుడవుతాడు అని. కాబట్టి అందుకే చెప్పాడు కదా, శాస్త్రం చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి. శునక మాంసం వండుకొని తిని చండాలుని ఇంటి యందు జన్మించినా కూడా కృష్ణ సంబంధిత జ్ఞానము కలిగిన వాడు గురువగుటకు అర్హుడని చెప్పేసి మనకు ఆచార్యులు చెప్పినారు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనకు కృష్ణ సంబంధ జ్ఞానాన్ని పౌరాణికుల నుండి వినాలి. యోగ్యుడే కాబట్టి సూత గోస్వామి పరమ యోగ్యుడే కాబట్టి నైమిషారణ్య ఋషులు అతని నుండి భాగవతం వినాలనుకున్నారు. ఎందుకంటే ఆయన దగ్గరే ఉంది, కృష్ణ సంబంధమైన విజ్ఞానం ఉంది. కాబట్టి ప్రామాణికుల నుండి వినాలి. తర్వాత దానిని అతడు ప్రామాణికంగా ప్రచారం చేసే మరింత యోగ్యతను కూడా పొందాడు. అక్కడ విన్నాడు. ప్రామాణికమైన గురువు ఎవరంటే సుఖదేవ గోస్వామి. ఆయన ఇక్కడ సుఖదేవ గోస్వామి శిష్యుడిగా, సుత గోస్వామి శిష్యుడిగా సుఖదేవ గోస్వామిది విని మరి తన గురువు చెప్పినట్టు ఇక్కడ శౌనకాది ఋషులకు నైమిషారణ్యంలో చెప్తున్నారు. కాబట్టి అక్కడ మరి ఏమైనాడు, ప్రామాణికమైన శిష్యుడు కూడా అయినాడు. కాబట్టి ఇదే యోగ్యత, పరమ యోగ్యత శిష్యులది. సుత గోస్వామి ఈ రెండింటిని చేయడం వలననే హీన జన్మ వలన కలిగిన అయోగ్యతల నుండి, మనోక్లేశాల నుండి నిశ్చయముగా ముక్తుడయ్యాడు. హరే కృష్ణ, హరే కృష్ణ. చూడండి, కృష్ణుడి యొక్క హీన జన్మనే అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడి యొక్క కథను శ్రవణం చేసి, కృష్ణుడి యొక్క కథను మళ్ళీ పఠనం చేసి 10 పంచే విధంగా ఏర్పడే జన్మ ఏదైతే ఉంటుందో అదే సార్థకమైన జన్మ. అది మనోక్లేశములు, అయోగ్యతల నుండి విడిపడే చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. పరతత్వము అనంతమైనది. పరతత్వం అంటే ఎవరు? భగవంతుడు. అనంతమైనది పరతత్వము.
ఏ జీవుడు కూడా తన పరిమిత శక్తి ద్వారా అనంతమైన దానిని గురించి తెలుసుకొనలేడు. పరతత్వం అనంతమైనది కానీ జీవుడు ఎంత అంటే పరతత్వం అంటే సముద్రం. జీవుడంటే సముద్రంలో నీటి బిందువు మాత్రమే. నీటి బిందువు సముద్రాన్ని తెలుసుకోవడం సాధ్యమా? అంతే అవుతుంది. కాబట్టి పరిమిత శక్తి మనకుండేది ఏది జీవాత్మకి. పరమాత్మ అనేది అపరిమిత శక్తి కలవాడు. ఆయన గురించి తెలుసుకోవడం అనేది అంత సులభం కాదు. శ్రీకృష్ణుడు తన అవ్యక్త రూపంలో సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. శ్రీకృష్ణుడు అవ్యక్త రూపం. మనకు కనిపించని విధంగా సర్వత్రా వ్యాపించి ఉంటాడు. మాయ కృష్ణుడికి మనకు మాయ అడ్డుగా ఉంటుంది. అందుకే అంతా వ్యాపించి ఉన్నాడు కూడా మనకు కనపడడం లేదు ఆయన. ఎందుకంటే మాయ యొక్క అడ్డు వల్ల. అతడే సకల జీవుల హృదయములో పరమాత్మ రూపములో విరాజమానుడై ఉన్నాడు. అది చూడండి 84 లక్షల జీవరాశుల యొక్క ఏదైతే ఉందో పిపీలకం మొదలు బ్రహ్మదేవుడి వరకు ప్రతి ఒక్కరి యొక్క జీవుల యొక్క హృదయములో ఆయన హృదయస్థ పరమాత్ముడుగా విరాజమానుడై ఉన్నాడు. అంతర్యామిగా హృదయస్థ పరమాత్మునిగా చైత్య గురువుగా చిరుదకు సాయి విష్ణువుగా ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంతటా వ్యాపించి ఉన్నాడు, విరాజమానుడై ఉన్నాడు. ఇక అతడే మన మూలమగు సాకార రూపములో శుద్ధ భక్తులకు సేవాధ్యేయమై ఉన్నాడు. కాబట్టి అతడే మన మూలమగు సాకార రూపము. అంటే మనకు ఉండే సాకార రూపము శుద్ధ భక్తులకు సేవాధ్యేయమై ఉన్నాడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి శుద్ధ భక్తుడు కావడానికి కారకుడు కూడా ఎవరి కృప ఉండాలి? గురువు కృష్ణ కృప ఉండాలి. లేకపోతే శుద్ధ భక్తులు కావడానికి లేదు. సేవాధ్యేయము కలగదు. అందుకే భగవంతుని గురించి నాకు అంతా తెలుసు అనడము బుద్ధి తక్కువతనానికి గుర్తు. కొంతమంది అల్ప జ్ఞానముతో, విడిమిడి జ్ఞానముతో ఏమి ఎక్కువ, తక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంతా నాకు తెలుసు అంటుంటారనమాట. కాబట్టి ఎంత తెలిసినా తెలిసింది గోరంతా, తెలియంది కొండంత అని చెప్పేసి శాస్త్రము తర్వాత ఆచార్యులు చెప్పినట్టు మనకు తెలిసింది కొంతే. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో నాకంతా తెలుసు అని చెప్పేసి గర్వంతో చెప్పేవాడు నిక్కముగా మూర్ఖుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి బుద్ధి తక్కువ వాడు అని చెప్తారనమాట గుర్తుకు. కాబట్టి సూత గోస్వామి అటువంటి తప్పిదం ఎప్పుడూ చేయలేదు. ఎంత తెలిసినప్పటికీ అన్ని పురాణములు, అన్ని వేదముల సారము అంత వినయముగా ఎంతైతే వినయంగా నేర్చుకుంటో అంతే వినయముగా నాకేమీ తెలియదన్నట్టే ఉంటారు. అంతే కానీ నాకు సర్వము తెలుసు అనే అహంకారంతో ప్రవర్తించే వారు మాత్రం కాదు సూత గోస్వాముల వారు. అతని ఈ నిర్ణయము ఇక ఆయన ఏం చెప్పాడంటే, నాయన సౌనకాది ముని ఋషులారా, మీరు మీరు బ్రాహ్మణులు, మీరు కూడా గొప్ప జ్ఞానులు. నేనేం చెప్పగలను చెప్పు. నేను శ్రవణమైతే చేశాను. సుఖదేవ్ గోస్వామిలు గురువులుగా నాకు ఉపదేశం చేసినప్పుడు ఆ భాగవతాన్ని చెప్పేటప్పుడు నేనే విన్నాను. మరి నేనెంత చెప్పగలనంటే, ఒక పక్షి ఆకాశములో ఎంతెత్తు ఎగరగలదు? తన శక్తి మించి ఎగరగలదా? ఎగరలేదు కదా! కాబట్టి నేను గూడా అంతేనయ్యా. నా శక్తికి మించి నేను చెప్పలేను. నాకెంతైతే శక్తి అయితే ఉంటుందో, ఆ శక్తి వంచన లేకుండా అంత మాత్రంగానే నేను చెప్పగలనని చెప్పేసి వినయంగా ఆయన అందరికీ ఆ వినయతని సమర్పించినాడు. ఆయన పరమ భాగవతుడని చెప్పేసి అక్కడ చాటుకున్నాడు సుఖదేవ గోస్వామి సౌనకాది మునులతోటి. చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, పక్షులు తమ శక్త్యానుసారం ఆకాశములో ఎత్తుకు ఎగిరే విధంగా నాకు తెలిసినంత వరకు భగవల్లీలను వర్ణిస్తానయ్యా అని అన్నాడు. అతని ఈ నిర్ణయం సముచితముగా ఉంది. నిజానికి శ్రీకృష్ణుడే తనను గూర్చి సంపూర్ణముగా వివరించగలుగుతాడు. తన గురించి చెప్పేవాళ్ళు, శ్రీకృష్ణ గురించి చెప్పేవాళ్ళు సంపూర్ణముగా అంతా చెప్పేవాళ్ళు ఎవరయ్యా అంటే ఎవ్వరు లేరండి. మనమంతా జీవాత్మలు, ఆయన భగవంతుడు. ఆయన సర్వము ఎరిగిన వాడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు గురించి ఎవరు సంపూర్ణంగా చెప్పగలరు? కేవలం కృష్ణ భగవానుడు చెప్పగలరు. వేరెవ్వరు చెప్పలేరు. ఆదిశేషుడు అనంతుడు. ఆయన అనంతమైన తలలుండి, అనంతమైన నోరులుండి, అనంతమైన నాలుకలు కలిగిన ఆయనే భగవంతుడి యొక్క లీలలను గురించి, ఆయన గురించి చెప్పలేక కొన్ని కోట్ల సంవత్సరాలైనా కూడా ఇంకా మిగిలిపోయినాయంట ఆయన గురించి చెప్పే విషయం. ఆయన కూడా ఇంకా పూర్తిగా చెప్పలేకపోతున్నాడంట. అంత గొప్పదయ్యా ఆ కృష్ణ కథ. అంతా తెలిసింది ఎవరు అంటే ఆయనకి మాత్రమే. నిజానికి శ్రీకృష్ణుడే తనను గూర్చి సంపూర్ణంగా వివరింపగలుగుతారు తప్ప అన్యులెవరు
చేయలేరు, వివరింపచలేరు. ఇక భక్తుడు తనకు వసగబడిన వర్ణనాశక్తిని అనుసరించి భగవల్లీలను వర్ణిస్తాడు. భక్తుడు ఎవరంటే, ఎవరైతే కృష్ణ భక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పరమ భాగవతులైన గురువు యొక్క ఉపదేశం మేరకు భగవంతుని యొక్క కృపకు, గురువు యొక్క కృప చేత ఎంతైతే వర్ణించగలిగే శక్తి, వర్ణనాశక్తి వాళ్ళు ఇస్తేనే మనము ఆ భగవంతుడి యొక్క లీలను మనం చెప్పగలము. కానీ మనలో శక్తి ఎవరిది? భగవంతుడిది. మనలో ఉండే జ్ఞానం ఎవరిది? ఆ కృష్ణ భగవానునిదే. కాబట్టి ఆయనే మనకు వర్ణన శక్తి ఇవ్వాలి కానీ, లేదా ఆ భగవంతుడి యొక్క లీలలు మనం వర్ణించలేము అని చెప్పేసి వినయంగా సుఖదేవులు ఇక్కడ చెప్పినారు. అంతే వర్ణించగలనాయా నేను అని చెప్పేసి ఋషులతో చెప్పినాడు ఇక్కడ. శ్రీల సూత గోస్వామి భాగవతం చివరి వరకు కూడా మహనీయులను స్తుతించడం విడవలేదు. ప్రతి ఒక్క చోట ఎక్కడైతే తను చెప్పే భగవల్లీలల కథలో, భాగవతంలో, సంపూర్ణమైన భాగవతంలో ఎక్కడైతే మరి మహనీయులు వస్తారో, ఆ మహనీయులు అందరినీ, ప్రతి ఒక్కరిని స్తుతించాడనమాట. ప్రతి చోట స్తుతిస్తూ ఉన్నారు ఆయన. భాగవతం చివరలో అతడు శ్రీమద్ భాగవతాన్ని మహత్తర పురాణంగా వర్ణించాడు. అమలం భాగవతం అమల పురాణం. కాబట్టి మహత్తరమైనది పురాణం ఏదయ్యా అంటే శ్రీమద్ భాగవతమే అని చెప్పేసి ఆయన వర్ణించినారు. ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని చక్కగా వింటారో, కీర్తిస్తారో వారు నిశ్చయముగా ముక్తిని పొందుతారని దృఢంగా ప్రకటించాడు. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు. ఎవరైతే భాగవతంను మరి చక్కగా విని, మరి చక్కగా కీర్తిస్తారో, అంటే వినడం, శ్రవణం చేసి కీర్తించడం అంటే ఎవరైతే పఠిస్తారో, ఇది 10 మందికి చెప్తారో కృష్ణ కథని భక్తితో, అటువంటి వారు నిశ్చయముగా ముక్తిని పొందుతారు, గోలోక బృందావనికి వెళ్తారని చెప్పి దృఢంగా చెప్పినారు సుఖదేవ గోస్వామి గారు. శ్రీమద్ భాగవతం అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుని రూపమే. శ్రీమద్ భాగవతం అంటే అది ఒక పుస్తకం కాదు, అది ఒక గ్రంథం కాదు, అది భగవంతుడి యొక్క గ్రంథారూపము శ్రీమద్ భాగవతం. భగవంతుడి యొక్క పూర్ణ పురుషుడి యొక్క అవతారము, కృష్ణుడి యొక్క మూర్తి భవించిన భగవానుడు ఆయన. ఆ రూపమే, ఈ సాక్షాత్తు కృష్ణ భగవాన్ రూపమే శ్రీమద్ భాగవతము. మహనీయులు శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించేటప్పుడు శ్రీకృష్ణుడే స్వయముగా పరతత్వమును గురించి తన విశుద్ధ ప్రతినిధుల ద్వారా పలుకుతున్నాడని అర్థము. కాబట్టి ఎవరైతే భాగవతాన్ని మరి పఠిస్తారో, ఎవరైతే కీర్తిస్తారో, ఆ చెప్పేవాళ్ళు ఏది చెప్తారయ్యా అంటే కృష్ణుడే స్వయముగా పరతత్వము గురించే, విశుద్ధ భక్తుల గురించి వాళ్ళ యొక్క ప్రతినిధుల ద్వారా పలుకుతున్నాడని చెప్పేసి అర్థం చేసుకోవాలి తప్ప, అది ఆ విధంగా సంపూర్ణంగా మరి నమ్మి అర్థం చేసుకునేటట్టుకి ప్రయత్నం చేయాలి. ఎవరైతే దానిని భక్తి శ్రద్ధలతో వింటారో, చూడండి ఏ విధంగా వినాలి, భక్తి శ్రద్ధ ఇవి 2 ఉండాలి. భక్తి శ్రద్ధ లేకుండా భాగవతాన్ని వినగలమా, అర్థం చేసుకోగలమా అంటే కానే కాదు. అది సాధ్యం కానిదది. కాబట్టి భక్తి శ్రద్ధతో ఎవరైతే ఉంటారో వారు ముక్తులై పరతత్వాన్ని ధ్యానించడానికి, సేవించడానికి అర్హులవుతారు. అర్హత వస్తుంది. పరతత్వం అంటే భగవానుని సేవించడం అంటే, మరి ఆయనను ధ్యానించడం అంటే అంత సులభం కానే కాదండి. కాబట్టి కృష్ణుడు, దేవాదిదేవుడైన కృష్ణుణ్ణి సేవించాలన్నా, ధ్యానించాలన్నా, పరతత్వం గురించి స్వయంగా భగవానుడు అని చెప్పేసి తత్వాన్ని గురించి మనము ఎప్పుడైతే వింటామో అప్పుడు మాత్రమే మనము పరతత్వాన్ని గురించి భక్తి శ్రద్ధలతో విన్నప్పుడు మాత్రమే అర్హత పొందుతాము సేవించడానికి, తర్వాత ధ్యానించడానికి కృష్ణుణ్ణి. శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని ముగిస్తూ సూత గోస్వామి సుఖదేవుని కీర్తించాడు. చివర్లో కూడా సుఖదేవ గోస్వామిని కీర్తించాడు. ఆయన ఎంత చక్కగా చెప్పాడు శ్రీమద్ భాగవతాన్ని అని చెప్పేసి ఎంతో కీర్తించాడు, ఎంతో చక్కగా చెప్పాడు, గొప్ప గురువు నాకు అని చెప్పేసి అన్నాడు. సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపుడు అయిన సుఖదేవ గోస్వామికి నా వందనములు అని చెప్పాడు. కాబట్టి
ఆయన గురువుని మరి భగవంతుడి యొక్క ప్రతినిధిగా భావించాలి కాబట్టి ఆయన పరబ్రహ్మం యొక్క అంశే ఆయన అని చెప్పేసి ఆయనే పరబ్రహ్మముగా అని చెప్పేసి ఆయన నాకు వందనాలని సమర్పించాడు. సంసార సర్పదష్టుడైన విష్ణురాతుని ఆయన రక్షించారు అని సుత గోస్వామి సుఖదేవుని కీర్తిస్తూ చివరగా హరినామ సంకీర్తనముకు వందనములు కావించాడు. ఇక ఏం చెప్పాడంటే ఇక్కడ సర్పదష్టుడైనాడు. సంసార సర్పదష్టం అంటే సుఖదేవ గోస్వామి ఎందుకొచ్చారంటే పరీక్షిత్తుకు వచ్చేసి ముక్తిని కలిగించడానికి. మరి పరీక్షిత్తు ఎందుకు ముక్తి కోసము వెళ్ళాడంటే ప్రయోగం చేశారంటే గంగా తటమున శాపము సర్పం యొక్క కాటు చేత తక్షకుడని రెక్కల సర్పం విషభ సర్పం యొక్క కాటు చేత నేటి నుంచి వారం రోజులలో చావుగాక అని చెప్పేసి సమీక ముని యొక్క కుమారుడు శృంగి శపించింటాడనమాట తన తండ్రికి చేసిన అవమానానికి ప్రతీకారంగా. కాబట్టి ఆ విధంగా సంసార సర్పదష్టుడైన విష్ణురాతుడు. ఎవరు విష్ణురాతుడు? విష్ణువు చేత రక్షింపబడినవాడు. ఎక్కడ రక్షింపబడినాడు? ఉత్తర కుమారి యొక్క గర్భములో ఉంటాడు. ఎవరా ఉత్తర కుమారి? అభిమన్యుడి యొక్క భార్య. ఎవరా అభిమన్యుడు? అర్జునుడి యొక్క సుభద్రాదేవి అర్జునుడి యొక్క కుమారుడు. వాళ్ళ పుత్రుడి యొక్క సంతానమే ఈ విష్ణురాతుడు. ఈతను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ గురువుడి యొక్క అశ్వత్థామ గురుదేవుడైన మరి ద్రోణాచార్యుని యొక్క కుమారుడైన అశ్వత్థామ వచ్చేసి ప్రయోగించిన బ్రహ్మాస్త్రము గర్భస్థ శిశువుని చావడానికి ప్రయోగిస్తాడు ఆ దుష్టుడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క వేడిమికి మాడి మసైపోవాలి యాక్చువల్గా తల్లి గర్భంలోన శిశువుగా పిండంలో ఉన్నప్పుడే. కానీ ఎప్పుడైతే ఉత్తరా కుమారి పరిగెత్తుకొని వచ్చి కృష్ణ భగవాని పాదాలు ఆశ్రయిస్తుందో ఆయన గర్భంలోనికి అంగుష్టమంతా కృష్ణుడిగా వెళ్ళి తన గదతోటి విష్ణువుగా వెళ్ళి తన గదతోటి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపశమన చేసుకొని వచ్చేస్తాడు. అప్పుడు చల్లగా ఉండి చావలసిన ఆ బిడ్డ ఆ గర్భస్థ శిశువు బతుకుతుంది కాబట్టి విష్ణువు చేత చేయబడింది రక్షించబడినాడు కాబట్టి విష్ణురాతుడు అని పేరుకు వచ్చింది అనమాట. ఆ విష్ణురాతుడిని రక్షించడానికే వచ్చాడయ్యా సుఖదేవ గోస్వామి భాగవతాన్ని చెప్పి అతన్ని ఉద్ధరించాడు అని చెప్పేసి ఆయనకి వందనాలని చెప్పేసి కీర్తించాడు తన గురువైన సుఖదేవ గోస్వామిని. ఆ తర్వాత ఇంకా ఏం చేశాడు ఆయన అంటే నాయన హరినామ సంకీర్తనానికి వందనాలు అని చెప్పాడు చివరగా. కాబట్టి హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం గతిర్నాస్తైవ 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 గతిరన్యథ. కాబట్టి హరినామానికి మించిన నామము ఇంకొకటి లేదు ఈ కలియుగమును అని చెప్పేసి కీర్తించాడు. కలియుగము దోష సాగరమే అయినప్పటికీ ఇందులో ఒక మహాగుణం ఉన్నదని సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజునకు తెలియజేశారు. పరీక్షణ్ మహారాజు చెప్పినాడు సుఖదేవ గోస్వామి, అయ్యా ఇది కలియుగం అనేది దోషసాగరం, ఇదంతా దుఃఖాలయం, ఇది కలహాలయుగం. ఇక్కడ ప్రాయణాల్పాయుష కళాయుష్మిన్ యుగే జనాహ మందాహ సుమందమతయో మందభాగ్యో హిపద్రుతాహ అని చెప్పేసి వ్యాసదేవుల వారు శ్రీమద్ భాగవతం మొదటిలో వచ్చేసి చెప్పినట్టు, మొదటి స్కందము 1వ అధ్యాయము 10వ శ్లోకం 11వ శ్లోకంలో చెప్పినట్టు ఈ విధంగా ఇదంతా కలియుగం వచ్చేసి చాలా ఘోరమనేది చెప్తారనమాట. ఆ విధంగా పరీక్ష మార్చి చెప్పేసి ఇంకోటి దీనికి ఒక వరం ఉందయ్యా అంటాడు. ఏంటా వరం అంటే అదే శ్రీకృష్ణ సంకీర్తనము. ఏంటా వరం అంటే కలియుగంలో మనం చేయాల్సిన వరం ఏదయ్యా అంటే కలియుగంలో ఉండే వరము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇదే మంత్రము. శ్రీకృష్ణ సంకీర్తనము కీర్తనాదేవ కృష్ణస్య ముక్తః సంగపరం ప్రజేత్. ఈ కలియుగంలో శ్రీకృష్ణనామ సంకీర్తనముతో మనుజుడు ముక్తుడవుతాడు. కేవలము కృష్ణనామముతోనే ముక్తుడవుతాడు తప్ప మిగతా ఏ యజ్ఞయాగాదులు తపములు జపములు తర్వాత యోగలు ఇవన్నీ వ్రతములు చేస్తే కాదని చెప్పేసి ఇక్కడ చెప్పేసినారు పరీక్షణ్ మహారాజుకు సుఖదేవ గోస్వామి. కీర్తనాదేవ కృష్ణస్య ముక్తః సంగపరం వ్రజేత్. ఈ కలియుగములో శ్రీకృష్ణ నామ సంకీర్తనముతో మనుజుడు ముక్తులవుతాడు. ఇదే కలియుగములో ఉండే వరము. భాగవత సందేశం ఇదే అని చెప్పేసి చెప్పినారు సుఖదేవ గోస్వామి. శ్రీ చైతన్య మహాప్రభు
సందేశం కూడా ఇదే. చైతన్య మహాప్రభు కూడా ఇది చెప్పినారు. ఏం చెప్పినాడు? శ్రీల సుత గోస్వామి కూడా అటువంటి శ్రీకృష్ణుడికి వందనం చేస్తూ శ్రీమద్ భాగవతాన్ని ముగించాడు. ఏం చెప్పాడంటే ముగించేటప్పుడు కృష్ణుడు ఇక చైతన్య మహాప్రభు చెప్పినప్పుడు ఏం చెప్పినాడంటే కృష్ణ చైతన్యం కృష్ణ చైతన్యంతో మనము జీవించాలి. కృష్ణ చైతన్య ఉద్యమము, హరినామ సంకీర్తన ఉద్యమము మనము తీసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి మనము ఈ కీర్తన, ఈ హరినామాన్ని తీసుకోవాలి అని చెప్పాడు. మరి శ్రీల సుత గోస్వామి కూడా కృష్ణుడికి వందనం చేస్తూ శ్రీమద్ భాగవతాన్ని ముగించాడు. ఏ విధంగా చెప్తే నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ శమనం అస్త నమామి హరిం పరం. కాబట్టి దుఃఖ శమ నస్తం నమామి హరిం పరం. హరి నామాన్ని జపించడమే దుఃఖాన్ని దూరం చేస్తుంది అని చెప్తున్నాడు. ఎవ్వని నామ సంకీర్తనము సమస్త పాపములను హరించునో, ఎవ్వనికి చేసేది వందనము సమస్త దుఃఖములను నశింపజేయును, అట్టి దేవదేవుడగు శ్రీహరికి వందనములు అని చెప్పి చివరలు చెప్పాడు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. ఎవరి నామం తీసుకుంటే ఏమవుతుంది? సర్వ పాపాలు నశిస్తాయి. అటువంటి ఆ దేవదేవుడికి నా ప్రణామములు. ఎవరి నామము సంకీర్తనము సమస్త పాపములను హరించజేస్తుంది. నామ సంకీర్తనము మన యొక్క పాపములు కల్మషములు హరింపవేస్తుంది. ఎవరికి చేసేది వందనము సమస్త దుఃఖములను నశింపజేస్తుందో అట్టి దేవాదిదేవుడు శ్రీహరికి వందనములు. సమస్త అనర్థాలు తొలగిపోవడానికి అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవయే సరైన మార్గమనియు, ఈ విషయాన్ని జనులు తెలుసుకోలేకపోతున్నారనియు గమనించి వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. కాబట్టి ఆయన చూస్తాడనమాట. ప్రాయాణి అల్పాయుష కళాయుష్మిన్ యుగే జనాహ మందాహ సుమందమతయో మందభాగ్యో హిపద్రుతాహ. ఆయుష్లో అల్పాయుష్కులు 1,00,000 సంవత్సరాలు ఉండే సత్యయుగములో ఉండే మానవుడి యొక్క ఆయుష్షు కలియుగములో 100 సంవత్సరాలు అంటే అల్పాయుష్కులే కదా. కాబట్టి మందాహ సోమరిపోతులు, మందమతియు మతి సరిగా ఉండదు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, మందభాగ్య దురదృష్టవంతులు, తర్వాత హుకద్రుత మనసు ఎప్పుడు కలతతో ఉంటుంది. 5 లోపాలు ఉన్నాయి ఇవి. కాబట్టి ఇటువంటి వారిపైన భగవంతుడు వ్యాసుడు భగవంతుడి యొక్క అంశ కదా, ఆయన చూస్తాడు. భగవంతుడికి మరి జీవుడికి మధ్య మాయ ఉంది. ఈ మాయ ఏ విధంగా దూరం చేయాలి? కలియుగంలో వీళ్ళు ఎంతో ఏమి కలియుగం అంటే ఎంతో చెడు యుగం అది. వీళ్ళు ఎట్లా రక్షించబడతారో, వీళ్ళకి సరైన మార్గం నిర్దేశించాలి అని వ్యాస భగవానుడు ఏం చేశాడు? శ్రీమద్ భాగవతం రచించాడు అనమాట. ఇది తెలియక వీళ్ళు కలత చెందుతారు. కాబట్టి కృష్ణుని నామాన్ని ఇవ్వాలా, భాగవతం చదివితే వాళ్ళు ముక్తి పొందుతారు అని చెప్పేసి విషయంతో అటువంటి కృప వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆయన భగవదంశ కాబట్టి చేశాడు. కలియుగంలో హరినామం తప్ప దుఃఖ ఉపశమనానికి వేరొక్క మార్గము లేనే లేదు. హరిర్నామైవ కేవలం గతిర్నాస్తైవ అని చైతన్య మహాప్రభు చెప్పినట్టు, ఈ విధంగా ఏదైతే పద్మపురాణంలో చెప్పినట్టు కేవలము హరినామమే శరణ్యము కలియుగములో జనులకు. దుఃఖము నుంచి దూరం చేసేది ఒక హరినామం తప్ప వేరొక్కటి ఏది మార్గం లేదు. కృతయుగంలో ధ్యానం ద్వారా లభించినది, త్రేతాయుగంలో యజ్ఞ నిర్వహణ ద్వారా లభించినది. కృతయుగంలో యజ్ఞం తపస్సు ద్వారా ధ్యానం అంటే తపస్సు ద్వారా లభించేది. త్రేతాయుగంలో యజ్ఞం ద్వారా లభించేది. ద్వాపరయుగంలో అర్చన ద్వారా లభించేది. కలియుగంలో కేవలము కేశవుని కీర్తనము, హరినామ సంకీర్తనం ద్వారా లభిస్తుంది. ఎంత సులభం చెప్పండి. కాబట్టి యజ్ఞం చేయాలంటే కొన్ని కోట్ల ధనం కావాలి. తపస్సు చేయాలంటే 1000 సంవత్సరాలు ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. వ్రతములు చేయాలన్నా కూడా గొప్ప ధనము వెచ్చించాలి వస్తుంది. నియమ నిబంధనలు ఉంటాయి. కానీ హరికీర్తనకి కలియుగములో హరినామముకు అంటే ఏదైతే కేశవుని నామము కీర్తన చేయడము, హరినామ సంకీర్తనము చేయడము, ఇవి చేస్తే చాలు కలియుగంలో కలియుగ జనులు ఉద్ధరించబడతారు.
ఇది గొప్ప మినహాయింపు కలియుగ జనులకు. ఇదే గొప్ప వరము శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినది. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు కీర్తనీయ సదాహరి అన్నాడు. కీర్తనీయ సదాహరి అని చెప్పేసి అన్నాడు. కనుక అందరూ దోషరహితంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించి కీర్తించాలి. హరిభజన అపరాధరహితంగా జరగాలి. హరిభజన అపరాధం చేస్తే గనక ఫలితం ఏమీ ఉండదు, శూన్యమే అవుతుంది. కాబట్టి భజన అఖండ భజనలు జరుగుతున్నప్పటికీ ఆశించిన ఫలితం సర్వత్రా లభించకపోవడానికి కారణం ఏమిటంటే శాస్త్రవేదంగా జరగలేకపోవడమే. అక్కడ శ్రద్ధ లేకపోవడమే. శాస్త్రబద్ధంగా జరగాలి. హరిభజన అంటే ఎవరు? మొట్టమొదట హరిభజన అయి ఉండాలి. అంతేకాని సాయిబాబా భజన ఇంకా వేరే దేవీ దేవతల భజన అయి ఉంటే గనక ప్రయోజనం ఉండదు. ఆ భజన ఎవరి భజన అయి ఉండాలి? మొట్టమొదట హరిభజన అయి ఉండాలి. మరి ఆ హరిభజనకు ఏమేమి కలిగి ఉండాలి? వాటికి ఆ హరిభజన చేసే వాళ్లకు ఖచ్చితంగా ఏముండాలంటే 2 విషయాలు ఉండాలి. ఎందుకంటే హరినామ సంకీర్తనమే కలియుగంలో చెప్పదగినది. సర్వపాపములు హరికీర్తన వలనే తొలగిపోతాయి. కాబట్టి భక్తితో ఉండాలి. మరి 2 విషయాలు ఏంటంటే హరినామ కీర్తన చేయాలి, అపరాధరహితంగా ఉండాలి. ఇవి 2 చేసినప్పుడు మాత్రమే మనకు ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మరి అపరాధరహితంగా శ్రద్ధగా చేసినప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది లక్ష్యము. భగవంతుడు కృప ఇస్తాడు. ఎందుకంటే హరినామ సంకీర్తనమే కలియుగంలో చెప్పబడింది. వేరే సర్వ పాపాలు హరికీర్తన వలనే తొలగిపోతాయని శుద్ధ గోస్వామి కూడా భాగవతంలో చివరి శ్లోకములో తెలియజేశాడు. తర్వాత ఆ హరికీర్తనము అపరాధరహితంగా ఉండాలి. అంతేకాని అపరాధంతో చేస్తే గనక ప్రయోజనం శూన్యము. హరికీర్తనము భవరోగానికి మందు. ఈ భవసాగరంలో ఉండే వాళ్లకు భవరోగం ఏదైతే ఉంటుందో ఆ వారికి భవరోగానికి మందు అంటే కేవలము హరినామమే. ఇక అపరాధాల నుండి దూరంగా ఉండటం పద్యం వంటిది. రోగానికి మందు ఏంటంటే హరినామం. పద్యం ఏమిటంటే పథ్యం ఉండాల. రోగం పోవాలంటే మందు ఒకటేసుకుంటే కాదు. ఆ పథ్యం ఏంటంటే అపరాధరహితంగా చేయడము. రోగ నిర్మూలనకు మందుతో పాటు పద్యం కూడా అవసరమైనట్టు భాగవత ప్రోక్త అయిన హరినామ సంకీర్తనను చేపట్టి హృదయ మాలిన్యాన్ని పాప పంకిలాన్ని శుద్ధి చేసుకొని పవిత్రాత్మలై జనులందరూ భక్తియోగ మార్గమున ప్రయాణిస్తూ సుఖభాగులయ్యేదురుగాక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जय, శ్రీల ప్రభుపాద की जय, శ్రీల గురుదేవ్ की जय, శ్రీల సుఖదేవ్ గోస్వామి की जय, శ్రీల సుధ గోస్వామి की जय, శ్రీల వేదవ్యాస భగవాన్ की जय, శ్రీకృష్ణ భగవాన్ की जय, శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమయ की जय. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, శ్రీల ప్రభుపాద की जय, శ్రీల గురుదేవ్ की जय, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.